ఆడవాళ్ళు ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టుబడి ఒక తొట్టిలో పట్టుకుని నేను చూసినదని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము అదోతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవుని మహిమయు ఆయనకిష్టమైన మనుషులకు భూమిని సమాధానం కలిగిగా కానీ దేవుని స్తోత్రము చేయించును. దేవుని పరిశుద్ధ వాక్యం దీవించుగాక. హల్లెలూయా హల్లెలూయా. పిల్లలు మనం చదువుతున్న వాక్య భాగంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఇచ్చిన 3 సందేశాలు కనబడతాయి. మొదటిగా ప్రేమ సందేశము, రెండవదిగా శాంతి సందేశము, చివరిగా రక్షణ సందేశము. ఏంటంటే ప్రేమ సందేశము, శాంతి సందేశము, చివరిగా రక్షణ సందేశము. For Christians, Christmas is the celebration of God's greatest gift to the world. క్రైస్తవులకి క్రిస్మస్ పండుగ అంటే దేవుడు లోకం ఎంతో ప్రేమించి ఇచ్చిన బహుమానమే. ఆ బహుమానం తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా హల్లెలూయా. ప్రేమ జరిగి లోకం మీద అడుగుపెట్టాడు. ఆయన అందరినీ ప్రేమించాడు తప్ప ఎవరినైనా ద్వేషించలేదు, ఎవరి మీద కక్ష కట్టలేదు, ఏ విషయంలోనూ కూడా ఆశ్రయించడం లేదు. ఎంతగా ప్రేమించాడంటే ఆయన ముఖం మీద పెళ్ళుగుద్దులు గుద్దుతూ ఉమ్ము వేసి సిలువెక్కించిన శత్రువుల కోసం ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆ సైనికుల్ని క్షమించమని, తండ్రి మీరు ఏం చేయించున్నారో మీరు అంటూ దేవుని మొరపెట్టడం మనం చూస్తా ఉన్నాం. నిర్మహికల్గా హల్లెలూయా. వ్యభిచారంలో పట్టబడిన ఒక స్త్రీ మనసు తెలుసుకున్నాడు. వ్యభిచారం చేస్తూ ఆ వ్యభిచారాన్ని ఒక వృత్తిగా మలుచుకుని జీవనాన్ని కొనసాగిస్తూ పొట్టింపుకున్న ఒక స్త్రీ మనసును గెలుచుకోవాలంటే మాటలతో పని కాదు. ఆయన ప్రేమను బట్టి ఆ వ్యభిచారాన్ని, ఆ వృత్తిని విడిచిపెట్టి క్రీస్తుని అనుసరించింది. ఆమె పట్టబడినప్పుడు ఇదిగో మీలో ఎవరు పాపం చేయకూడదు, ఈ మీద రాయేయండి అన్నాడు. కానీ రాయేసి కొట్టగల అర్హుడు సమర్థుడు పాపం లేనివాడు ఎవరు? క్రీస్తు ఒక్కడే. అందుకని నేను కూడా నేను శిక్షించను అన్నాడు. దేవుని మహిమగా హల్లెలూయా. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని ఉన్నతమైన ప్రేమతో చేర్చుకున్నాడు కాబట్టి ఆమె మనసు మార్చుకుని వ్యభిచారాన్ని వృత్తిగా చేసుకుని జీవనాన్ని కొనసాగిస్తున్న ఆవిడ వ్యభిచారాన్ని క్రీస్తు కొరకు విడిచిపెట్టింది. ఆ ప్రేమ మనం అర్థం చేసుకుంటే మన పాపం కూడా విడిచిపెడతాం. మరి నిజమైన పరిపూర్ణమైన శాంతి లోకంలో ఆయన ఉన్నప్పుడే కలిగింది. మరి అప్పటి వరకు శాంతి లోకంలో లేదంటే లేదు. శాంతి సమాధానం లేకుండా దేవుని దూరం అయిపోయిన ప్రజలంతా. దేవుని మహిమగా మరి తండ్రికి మనకి సత్సంబంధాలు తెగిపోయాయి కాబట్టి మళ్ళా మన సమాధానపరచడానికి, మన జీవితాన్ని శాంతియుతంగా నడపడానికి దేవుడే వ్యక్తుడే ఈ భూలోకం మీదకి అడుగు పెట్టడం జరిగింది. మనందరూ రక్షణ పొందుకున్నవారు కాబట్టి అదో ఆయన ప్రేమని, ఆయన మనకి ఇచ్చిన శాంతి సందేశాన్ని నిరంతరం మనం ఎవరేసుకుంటూ ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే క్రైస్తవుగా మనం బ్రతకాలని మాట ముగిస్తా ఉన్నాను. మరి తదుపరి కార్యక్రమాన్ని మన మధ్యలో ఉన్న బ్రదరు జాన్ పాల్ గారు ముందుకు వచ్చి నడిపించాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. మనమంతా లేచినట్టే మన మధ్యలో ప్రసాద్ బ్రదర్ గారు ముందుకు వస్తారు. వారు ప్రార్థన చేస్తారు. మన వారితో ఏకీభవిస్తాం. దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క ప్రసన్నతను, ఆయన సన్నిధిని ప్రసన్నతను మనం చూడడానికి ఈ సన్నిధికి వచ్చి ఉంటున్నాం. మన మనస్సును ఆయన వైపు కేంద్రించి ఆయన సన్నిధిని మనం అనుభవించే వారిగా ఆయన వైపు చూద్దాం. ప్రార్థన చేసుకున్నాక వారితో మనం స్తుతులు చెల్లించి దేవుని సన్నిధిని కోరుకుందాం. సమస్త విషయంలో ఉన్న గ్రంథాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని ఈ రీతిగా నడిపిస్తున్నానికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా ఈ నెల సేపడం తండ్రి బిడ్డలు ఈ సువార్తల ప్రభావ పట్టిస్తూ ఆనాడు జ్ఞానులైనటువంటి ప్రభా గోలలో కాపాడిన తండ్రి ఏ రీతిగా అయితే ప్రభా ఎన్నవాటిని కన్నవాటిని ప్రసన్న చేస్తూ వారు ప్రభా ఆనందంతో ప్రభావ తండ్రి గొంతులు చేస్తున్నట్టుగా చూసుకున్నాం తండ్రి. రీతిగా నీ బిడ్డలు ప్రయాసపడుతున్న తండ్రి భక్తులు ప్రభావం ప్రతి ప్రభుత్వ ప్రభావ ప్రాప్తం సభకు ప్రభా
నిన్ను స్తుతించి ప్రభు గణపరిచయం స్తోత్రం చెల్లిస్తున్నాను. అదే రీతిగా ప్రభా నా తండ్రి రాబోయే తండ్రి 25వ తారీఖు ప్రభా జరగబెట్టి ప్రభా ఆరాధన తండ్రి మాస్టర్ తండ్రి ఎంతో జయప్రదంగా జరగబెట్టుకుంటూ దయచేయమని ఈ పాత సన్నతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందుకంటే తండ్రి మాకు సంవత్సరానికి ప్రభా నీకు జన్మించిన దినమే మాకు గొప్పదిగా మేము ఆచరిస్తున్నాం కనుక తండ్రి ఆ దినాలు ప్రభా అనేక మంది బిడ్డలు వచ్చి నిన్ను స్తుతించి గణపరిచి ఆరాధించుకుని ప్రభా నా తండ్రి వారు నా తండ్రి నిన్నటి వాక్యాన్ని హృదయంలో ప్రభా నా తండ్రి చేర్చుకుని ఫలించడం గొప్ప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ కొడుకుల ప్రభా నా తండ్రి కూడి వచ్చిన మాకందరికీ కూడా ప్రభా నా తండ్రి దేవుడికి స్తోత్రం చేస్తున్నాం. ఈ ఆశీర్వాదం సర్వోన్నతమైన స్థలంలో ప్రభా నా తండ్రి మీకు మహిమయు భూమి మీద మాకు సమాధానం కలిగేటట్టు మాకు దయచేసి మీరే మమ్మల్ని నడిపించి పోషించి ఆదరించి ఈ కూడికను ప్రభా జయప్రదంగా నడిపించమని ప్రభా నీ పక్షంగా నిలబడుతున్నట్టు నీ బిడ్డల ప్రభా నడిపి ప్రభా కాసు వచ్చి మీరే మాట్లాడమని నీ దాసుని ప్రార్థన నింపుకున్న తండ్రి ఈ అమూల్యమైనటువంటి ప్రభా జీవవాకు ఎదుజోట దయచేయమని ఆ ప్రభును ప్రియ రక్షకులను యేసయ్య పరిశుద్ధంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సరే ప్రార్థన చేసిన ప్రసన్నకు వందనాలు. రెండో ప్రార్థన ఉన్న బ్యూలా గారు ముందడికి వస్తుంది, వారు ప్రార్థన చేస్తారు. బ్యూలా, సిస్టర్ బ్యూలా. హల్లెలూయా. స్తోత్రం 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 చెల్లిస్తున్నా తండ్రి ప్రభువా. అవునయ్యా ఒకసారి నా తండ్రి ప్రభువా ఈ ఆదివారం సమయం దినమున ప్రభువా ఈ విధంగా ప్రార్థించుకునే కృపను ధన్యతను మాకు అనుగ్రహించిన యేసయ్యా నీకు వందనాలు స్తోత్రం నీకే చెల్లిస్తున్నా తండ్రి ప్రభువా. ఇదిగోనైనా ప్రభా ఈ ఆరాధన ప్రభా మొదటి నుండి చివరి వరకు నీ నామ మహిమార్థమై జరిపించుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. పాటల్లో సాక్ష్యంలో వాక్యంతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని ప్రార్థిస్తూ నజరైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకున్నా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసిన బిడ్డలకు ప్రభు పేరిట వందనాలు. అదేవిధంగా కోయరు బృందం ముందటికి వస్తారు. వారితో మనం పాటలు పాడుతూ మనం అందరం దేవుని స్తుతిద్దాం. ఆరాధనకు ఏర్పాటు చేసిన కీర్తనగా మొదటి కీర్తనగా నూతన పరిశుద్ధ దేవాన్ని కార్యములు నా ఎడల జరుగుతున్న వారి నూతనగా పాట పాడుతూ దేవనాన్ని మహింపడతాం. మొదటి కీర్తనగా నూతన పరిశుద్ధ దేవాన్ని కీర్తన పాడుతూ దేవనాన్ని మహింపడతాం. హల్లెలూయా. చెప్పలు పెడతాం ఉత్సాహంగా. పరచుము దేవా నీ కార్యములు నాయన నూతన పరచుము దేవా నీ కార్యములు నాయన సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము సమస్తము సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము పాతవి గతించిపోవును సమస్తము నూతన మగును నీలో ఉత్సహించుచు నీలో ఎదురు చూచును పాతవి గతించిపోవును సమస్తము నూతన మగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూచును నూతన పరచుము దేవా నీ కార్యములు నాయనా
శాశ్వతమైనది నీదు ప్రేమ ఎన్నడైన మారదు నీదు ప్రేమ శాశ్వతమైనది నీ ప్రేమ ఎన్నడైన మారది నీదు ప్రేమ దినములు గడచిన సంవత్సరాలెన్నో తొల్లిన ఆయన నీదు ప్రేమ నిత్యము నూతనమే దినములు గడచిన సంవత్సరాలెన్నో తొల్లిన ఆయన నీదు ప్రేమ నిత్యము నూతనమే పాతవి గతించిపోవును సమస్తము నూతన మగును నీలో ఉచ్చరించుచు నీకై ఎదురు చూచును పాతవి గతించిపోవును సమస్తము నూతన మగును నీలో ఉచ్చరించుచు నీకై ఎదురు చూచును నూతన పరచుము దేవా నీ కార్యములు నాయనా స్తోత్రం. ప్రతి ఉదయం మీ వాత్సల్యంతో నన్ను ఎదుర్కొంది మన హాని పనులతో పరతరంలో సంతోషంగా ఆందోళన చేసి మనము ఆయనకే స్తోత్రం చెల్లుతాం. హల్లెలూయా. ప్రతి ఉదయముని వాత్సల్యము ఎన్నడూ సంతోషము
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రెండో కీర్తనగా హల్లెలూయా. క్రిస్మస్ కాలము జనితం ఎంతో ఆనందమే. మరి రాజాదిరాజు ప్రభుల ప్రభు అని పాట పాడి దేవుని నామమున మహింపర్దాం. స్తోత్రం స్తోత్రం. చప్పట్లు కొద్దాం అందరం. స్తోత్రం. అందరూ వచ్చాక సంతోషం హల్లెలూయా. స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా. క్రిస్మస్ కాలం క్రీస్తు జననం ఎంతో ఆనందమే. రాజాదిరాజు ప్రభుల ప్రభువు ధరకే జనించెనే. క్రిస్మస్ కాలం క్రీస్తు జననం ఎంతో ఆనందమే. రాజాదిరాజు ప్రభుల ప్రభువు ధరకే జనించెనే. ఎంతో ఆనందమే. రారాజు జన్మమే. ఎంతో సంతోషమే. ఆ ప్రభుని ఆరాధనే. ఎంతో ఆనందమే. రారాజు జన్మమే. ఎంతో సంతోషమే. ఆ ప్రభుని ఆగమనమే. క్రిస్మస్ కాలం క్రీస్తు జననం ఎంతో ఆనందమే. రాజాదిరాజు ప్రభుల ప్రభువు ధరకే జనించెనే. ఆయన పరిశుద్ధులుగా జన్మించాడు. పశువుల పాకలు లోకాన లేలే రాజాదు. స్తోత్రం. యూదా గోత్రం గాను ఒక తార కాంతులు. స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధుడు జన్మించెను పశువుల పాకలో. లోకాల నేలే రారాజుగా ఆ బెత్లెహేములో. పరిశుద్ధుడు జన్మించెను పశువుల పాకలో. లోకాల నేలే రారాజుగా ఆ బెత్లెహేములో. యూదా గోత్రములో
ఆనందపరిచిరి. క్రిస్మస్ కాలం క్రీస్తు జననం ఎంతో ఆనందమే. రాజాధిరాజు ప్రభుల ప్రభువు ధరణి నిలిచెనే. స్తోత్రం. ఆ ప్రభు జన్మించాడు సర్వరూపధారిగా, మన పాప పరిహార పర్యాప్తమై గొర్రె పిల్లగా. స్తోత్రం. ఆ ప్రభు జన్మించాడు. హల్లెలూయా. మన పాపను తొలగించడానికి, శిక్షను తప్పించడానికి ఆయన లోకానికి వచ్చి ఉన్నాడు. స్తోత్రం. ప్రభువు జన్మించెను సర్వరూపధారిగా. మన పాప పరిహార బలియాగమై గొర్రె పిల్లగా. ఆ ప్రభువు జన్మించెను సర్వరూపధారిగా. మన పాప పరిహార బలియాగమై గొర్రె పిల్లగా. ఆ ప్రభు జన్మించెను సర్వరూపధారిగా. ఆ ప్రభు జన్మించెను సర్వరూపధారిగా. క్రిస్మస్ కాలం క్రీస్తు జననం ఎంతో ఆనందమే. రాజాధిరాజు ప్రభువుల ప్రభువు ధరణి పెంచెనే. క్రిస్మస్ కాలం క్రీస్తు జననం ఎంతో ఆనందమే. రాజాధిరాజు ప్రభువుల ప్రభువు ధరణి పెంచెనే. ఎంతో ఆనందమే. రాజుని జనమే ఎంతో సంతోషమే. ఆ ప్రభుని ఆగమనమే ఎంతో ఆనందమే. రాజుని జనమే ఎంతో సంతోషమే. ఆ ప్రభుని ఆగమనమే. క్రిస్మస్ కాలం క్రీస్తు జననం ఎంతో ఆనందమే. రాజాధిరాజు ప్రభువుల ప్రభువు ధరణి పెంచెనే. హల్లెలూయా. 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 చాలా సంతోషం. చక్కగా కోర్విందర్ను లీడ్ చేశారు. బ్రదర్కు వందనాలు. చక్కనైన పాటలతో దేవుని మహిమపరిచిన బిడ్డలందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు. అదేవిధంగా మనం ముందు సమయము క్రమవాక్య పట్టణంకు వెళ్దాం. క్రమవాక్య పట్టణం కీర్తనలు 55వ అధ్యాయము 55. మన మధ్యలో ఉన్న సహోదరుడు సత్యవరప్రసాద్ గారు ముందటికి వస్తారు. వారు చదువుతున్న తర్వాత మనం చదువుదాం. కీర్తన 55వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు చదువుకుందాం. అందరూ నాతో పాటు ఏకీభవించండి. దేవా, చెవియొగ్గిన ప్రార్థన ఆలకింపుము, నా విన్నపమునకు విముఖుడవై ఉండుకుము. నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయము నాలో పుట్టుచున్నది. ఆహా, గువ్వవలె నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే.
అరణ్యములో నివసించినందునే అనుకుంటుని. రాత్రింబగళ్ళు వారు పట్టణపు ప్రాకారముల మీద తిరుగుచున్నారు. పాపమును చెడుతనమును దానిలో జరుగుచున్నవి. నన్ను దూషించేవాడు శత్రువు కాదు, శత్రువైన ఎడల నేను దానిని సహింపవచ్చును. నా మీద మిట్టుపడివాడు నా యందు పగబట్టిన వాడు కాడు, అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును. మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారము, ఉత్సవమునకు వెళ్ళ సమూహముతో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారము. అయితే నేను దేవునికి మొర్రపెట్టుకుందును, యెహోవా నన్ను రక్షించును. నా శత్రువులు అనేకులై ఉన్నారు, అయినను వారు నా మీదకు రాకుండానట్లు సమాధానము కలుగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. తమతో సమాధానముగా ఉన్న వారికి వారు బలాత్కారము చేయుదురు, తాము చేసిన నిబంధనను అతిక్రమించుదురు. నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయుడు. రక్తాపదారములో ఉంచుకోము, సకాలమైన బ్రతుకరు. నేనైతే నీ యందు నమ్మకించి ఉన్నాను. ఈ కొద్ది వాక్యం దేవుడినట్లో దీవించి ఆస్వాదించిన. హల్లెలూయా. సరే, అందరం కూర్చున్నట్లయితే వాక్యం చదివిన బ్రదర్ కు ప్రభు పేరిట వందనాలు. థ్యాంక్ యూ. సండే స్కూల్ పిల్లలు సిద్ధపడాలి వెళ్ళడానికి క్లాస్. సండే స్కూల్ చిల్డ్రన్స్ సండే స్కూల్కు వెళ్ళాలి. సరే, ఈరోజే కొత్తగా దేవుని సన్నిధికి వచ్చిన వారు ఉన్నట్లయితే మీరు నిలబడితే మేము ప్రభు పేరిట సంఘానికి పరిచయం చేసుకుంటాం. ఈ రోజే కొత్తగా ఎవరైనా దేవుని సన్నిధికి వచ్చిన వారు ఎవరైనా నూతనంగా ఉన్నట్లయితే వారు నిలబడితే సంఘానికి మేము ప్రకటన చేస్తాం. సరే, ఎవరు లేకపోతే థ్యాంక్ యూ. మనం ఇంకా ప్రార్థన చేయాలి. సాక్ష్యాలకు సమయము, ఒకటి మేలు సాక్ష్యం, రెండోది రక్షణ సాక్ష్యంను ప్రకటనలు ప్రకటనలు క్రిస్మస్ ఆరాధన ప్రకటనలు యథావిధిగా ప్రతి సండే 2:30 to 2:45 వరకు ఇక్కడనే సేమ్ ఆవరణంలో జరుగుతుంటుంది. అదేవిధంగా మంగళవారము బైబిల్ స్టడీ పాస్టమ్మ తీసుకుంటుంది, గురువారము పృథ్వీ బ్రదర్ తీసుకుంటున్నాడు. దాంట్లో మీరు ఇవన్నీ ఇక్కడ ఉంటున్నాయి, దీంట్లో మీరు పాల్గొనాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అదేవిధంగా కింద జిజిఎం హిందీ పంజాబ్ ఆరాధన కూడా F3 హాల్లో జరుగుతుంది 7 to 9 వరకు ఆదివారము. దానికి కూడా మీ సహోదరులు ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే మీరు వారిని ప్రోత్సహించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఇటు కొద్ది ప్రకటనలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. సరే, ఇప్పుడు సాక్ష్యాలకు సమయము, సాక్ష్యాలు పంచుకునడానికి ఎవరైనట్లయితే త్వరగా రావాలి. సమయమును పోనీయక మనం సద్వినియోగం చేసుకుంటూ దేవుని మహిమపరుద్దాం. సరే, ఎవరు లేనట్లయితే మరి ప్రత్యేక పాటకు వెళ్దాం. మన మధ్యలో ఉన్న అన్న నాగేశ్వర అన్న, అమ్మ సిస్టర్ లక్ష్మి అమ్మగారు ముందటికి వస్తారు. వారు పాట పాడుతుండగా వారితో మనం ఏకీభవిస్తాం.
దేవుని వందనాలండి. సంవత్సరం వందనాలు తెలుసుకున్నాం. ప్రేమకు ప్రతిరూపమా నా యేసయ్యా, పరమును వీడచి ఊకే దించితివా. ప్రేమకు ప్రతిరూపమా నా యేసయ్యా, పరమును వీడచి ఊకే దించితివా. సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమా, ఆయనకు ఇష్టులైన వారికి సమాధానము. సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమా, ఆయనకు ఇష్టులైన వారికి సమాధానము. ప్రేమకు ప్రతిరూపము నా యేసయ్యా, పరమును వీడచి ఊకే దించితివా. ప్రేమకు ప్రతిరూపము నా యేసయ్యా, పరమును వీడచి ఊకే దించితివా. ఆశ్చర్యకరుడవు, ఆలోచన కర్తవు, నిత్యుడవు తండ్రివి, బలవంతుడైన దేవుడవు. ఆశ్చర్యకరుడవు, ఆలోచన కర్తవు, నిత్యుడవు తండ్రివి, బలవంతుడైన దేవుడవు. పశువుల పాకలో, పశువుల తొట్టెలో, పశువుల పాకలో, పశువుల తొట్టెలో, పాపరహితునిగా వరుండినావా, పాపరహితునిగా వరుండినావా. సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమా, ఆయనకు ఇష్టులైన వారికి సమాధానము.
పంపినావా లోక రక్షకునిగా జనించినావా సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ ఆయనకు ఇష్టులైన వారికి సమాధానము సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ ఆయనకు ఇష్టులైన వారికి సమాధానము ప్రేమకు ప్రతిరూపమా యేసయ్యా వరమును వీడచి భూమికి దించితివా సృష్టికర్తవు సర్వశక్తిమంతుడవు ఇశ్రాయేలు దేవుడవు సర్వోన్నతుడవు సర్వ సృష్టికర్తవు సర్వశక్తిమంతుడవు ఇశ్రాయేలు దేవుడవు కల్గోత స్థలములో లోక పాపముకై కల్గోత స్థలములో లోక పాపముకై అమరమూర్తిగా అమరుడైనావా అమరమూర్తిగా అమరుడైనావా సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ ఆయనకు ఇష్టులైన వారికి సమాధానము సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ ఆయనకు ఇష్టులైన వారికి సమాధానము ప్రేమకు ప్రతిరూపమా నా యేసయ్యా పరమును వీడిచి భూమికి దించితివా ప్రేమకు ప్రతిరూపమా నా యేసయ్యా పరమును వీడిచి భూమికి దించితివా సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ సమాధానము సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ ఆయనకు ఇష్టులైన వారికి సమాధానము ప్రేమకు ప్రతిరూపమా నా యేసయ్యా పరమును వీడచి భూమికి దించితివా ప్రేమకు ప్రతిరూపమా నా యేసయ్యా పరమును వీడచి భూమికి దించితివా హల్లెలూయా హల్లెలూయా థ్యాంక్ యూ బోత్ ఆఫ్ దెమ్ చాలా చక్కగా పాడి వినిపించినందుకు ప్రభు పేరటన అన్నకు సిస్టర్కి కూడా వందనాలు. మనమందరం లేచి నిలబడినట్లయితే కానుకలు సమర్పించుకుందాం. కానుకలకు మన మధ్యలో ఉన్న సహోదరు డానీ సాంగ్ పాడతాడు. కానుకలు కానుకలు పట్టడానికి మన సహోదరుడు. హలో నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాటేదైన పువ్వుల కుసుమం, నీతో ఉంటే జీవితం
వేదనైన రంగుల పయనం నీతో ఉంటే జీవితం బాటేదైన పువ్వుల కుసుమం నువ్వే నా ప్రాణాధారము ఓ నువ్వే నా జీవాధారము నువ్వే నా ప్రాణాధారము ఓ నువ్వే నా జీవాధారము నువ్వే లేకపోతే నేను జీవించలేను నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను నువ్వే లేకపోతే నేను జీవించలేను నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను నిన్ను విడచిన క్షణమే ఒక యుగమై గడిచిన జీవితము చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం నిన్ను విడచిన క్షణమే ఒక యుగమై గడిచిన జీవితము చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం నువ్వే నా ప్రాణాధారము ఓ, నువ్వే నా జీవాధారము నువ్వే నా ప్రాణాధారము ఓ, నువ్వే నా జీవాధారము నీతో నేను జీవిస్తానే కళాకాలము నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము నిన్ను నేను ప్రేమిస్తానే చిరకాలము నీతో నేను జీవిస్తానే కళాకాలము లోకంలోన నిన్నో వెతిక అంత శూన్యము చివరికి నువ్వే నిలిచావే సదాకాలము లోకంలోన నిన్నో వెతిక అంత శూన్యము చివరికి నువ్వే నిలిచావే సదాకాలము నిన్ను విడువను ప్రభువా నా దేవా నా ప్రాణనాథ నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాదా నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథ నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాదా నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం నీతో ఉంటే జీవితం పాటేదైన పువ్వుల కుసుమం నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం నీతో ఉంటే జీవితం పాటేదైన పువ్వుల కుసుమం నువ్వే నా ప్రాణాధారము ఓ, నువ్వే నా జీవాధారము నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము హల్లెలూయా. థ్యాంక్ యూ బ్రదర్. అదేవిధంగా కానుకల నిమిత్తము సాక్షుల నిమిత్తమును ప్రత్యేక పాడిన వారి నిమిత్తము ప్రార్థన చేయడానికి మన మధ్యలో ఉన్న సహోదరు యు శ్రీని బ్రదర్ ముందరకు వస్తారు. త్వరగా రావాలి, సమయం లేదు. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థనలో ఏకీభవిస్తాం. ప్రార్థన చేసుకుందాం. సకల సృష్టికి కారణభూతుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామకు స్తుతులు స్తోత్రములు అందరం చెల్లించుకుంటాం రాజా. ఏ యోగ్యత లేని మా యొక్క బ్రతుకుల్లో ప్రభా, ఇట్టి రీతిగా ప్రభా
నిన్ను స్తుతించి నిన్ను గణపరచడానికి ప్రభా ఈ యొక్క స్థలంలో మమ్మల్ని సమకూర్చారయ్యా. అందరి బట్టి మీకు స్తోత్రములు వందరములు చెల్లించుకున్నా తండ్రి. ప్రభా మా యొక్క బ్రతుకులో ప్రభా సంవత్సరం వెంబడి సంవత్సరము, దినములు వెంబడి దినములు ప్రభా ఎన్నో జరుగుతూ ఉన్నాయి తండ్రి. మా అయినప్పటికీ ప్రభా మార్పు లేని మా యొక్క బ్రతుకులో ప్రభా నీ యొక్క వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి. మహోన్నతుడా నీ నామమునకు స్తోత్రము తండ్రి. ప్రభా నీ యొక్క రాకడ అతి సమీపంగా ఉన్నదని ఈ యొక్క అనేక సూచనలు జరుగుతున్నాయి తండ్రి. ప్రభా మేము గుర్తెరిగి తండ్రి ప్రభా మేము అందరం ప్రభా ఆ యొక్క వాక్యం ద్వారా ప్రభా సిద్ధపడడానికి మమ్మల్ని అందరినీ బలపరచండి, స్థిరపరచమని అడుగుతున్నాను తండ్రి. ప్రభా జరగబోయే క్రిస్మస్ ఆరాధనలో మీరు తోడుగుండి సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. మహోన్నతుడా నీ నామమునకు స్తోత్రములయ్యా. అనేక మంది బిడ్డలు వచ్చి ప్రభా నిన్ను స్తుతించి ప్రభా నిన్ను ఆరాధించడానికి ప్రభా నీ యొక్క రక్షణ స్వార్థను ప్రభా అనేక మందికి ప్రభా చెప్పేవారం గాను ప్రభా మేము ఉండడానికి మమ్మల్ని అందరినీ ఆయత్తపరచమని అడుగుతున్నాను తండ్రి. మహోన్నతుడని నామమునకు స్తోత్రములయ్యా. ప్రభా ప్రభా హేతబడిన కాల్పులను బట్టి ప్రార్థన చేయించినాం తండ్రి. ప్రభా చాచిన ప్రతి అస్థాన్ని మీరు దీవించండి, ఆశ్రయించి ప్రభా నీ యొక్క సేవార్థమై వాడబడడానికి కృప చూపించండి, సహాయం చేయండి ప్రభా. మహోన్నతుడా నీ నామమునకు స్తోత్రం ప్రభా. ఈ యొక్క సమయంలో ప్రభా స్తుతి ఆరాధనకు వేడుచుకుంటా తండ్రి. బిడ్డలందరితో మీరు మాట్లాడండి అయ్యా. మమ్మల్ని అందరినీ బలపరచమని ఇచ్చిన తండ్రి. అలాగే ప్రభా ఈ యొక్క దాసుల ద్వారా ప్రభా మా యొక్క ఆత్మలతో ప్రభా మీరు మాట్లాడమని ఇచ్చిన తండ్రి. ఈ యొక్క దాసుని ప్రభు నీ యొక్క ఆత్మీయధానంతో ప్రభా మీరు నింపమని ఇచ్చిన తండ్రి. ప్రభా నీ నామమునకు స్తోత్రములు స్తుతులు వందనములు చెల్లించుకుంటూ ఈ దీనుడి ప్రార్థన మీ యొక్క పాసాన్ని చేర్చుకుంటూ ప్రార్థిస్తాను. మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు వినయంతో బ్రతిమని అడిగి వేడుకుంటున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ బ్రదర్. అందరం కూర్చున్నట్లయితే స్తుతి ఆరాధనలోకి వెళ్ళక ముందు చిన్న చూసుకుందాం. వాక్యం చూసుకొని మనం స్తుతి ఆరాధనలోకి వెళ్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన 55వ అధ్యాయంలో నుంచే ఇది వరకు మన సహోదరులు చదివిన వాక్య పఠనంలోంచే కొన్ని వచనాలు నేను చూపించి మీ అందరినీ స్తుతి ఆరాధనలకు తీసుకొని వెళ్ళాలని ఇష్టపడుతుంటున్నాను. మొదటి వచనంలో చూసుకున్నట్లయితే దావీదు తన ఆవేదనతో ఇక్కడ మాట్లాడినట్లు చూస్తుంటున్నాం. మొదటి వచనం చదువుకుందాం. దేవా చెవియోగి నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములను ఇంకా నా మనవి ఆలకించి నాకు ఉత్తరం ఏమును. శత్రువులు నేను చింతాక్రాంతుడనని విశ్రాంతము లేక నేను మూలుగుచున్నానని అక్కడ దావీదు తెలియజేసినట్లు మనం చూస్తుంటున్నాం. నిజంగా తన చూస్తున్నట్లయితే తన సొంత కొడుకే తనను తరిమినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. తన సొంత కొడుకు దావీదు కుమారుడు, మీకు తెలుసా దావీదు కుమారుడు తన తండ్రిని చంపడానికి కూడా సిద్ధపడి ఉంటున్నాడు. దావీదు చేతుల నుంచి రాజ్యం వెళ్ళిపోయినప్పుడు తనతోని ఆ రాజ్యము తీసుకునడానికి తండ్రికి తర్వాత నేనే రాజుగా ఉండాలని ఆ విధంగా తన తండ్రికి శత్రువుగా మారిపోయినట్లు చూస్తుంటున్నాం. దావీదుకు అనేక శత్రువులు ఉంటున్నాడు. సౌలు కూడా శత్రువుగా మారిపోయాడు. ఎందుకు అనగా అక్కడ ఫిలిస్తీన్లో నుండి అక్కడ యుద్ధము జరిగినప్పుడు దావీదు యుద్ధము చేసినప్పుడు అక్కడ అసూయ కలుగుతూ ఉంటది. దావీదుకు 10,000 కొలది, సౌలుకు 1,000 కొలది అన్నప్పుడు ఆయనకు తనలో ఒక మనిషి కాబట్టి అలాంటి అసూయ కలిగినట్లు మనం చూస్తుంటున్నాం. అయినప్పటికీ కూడా దావీదు ఎక్కడ కూడా దేవుని మాట జబదాటనట్లు మనం చూస్తాం. మన జీవితంలో కూడా తనకెన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా తన దేవుడి వైపు చూస్తూ ముందుకు కొనసాగించున్నాడు. నేను చింతాక్రాంతుడనై విశ్రాంతము లేక మూలుగుచున్నాడంట. మన జీవితంలో కూడా మనము కూడా అనేక శ్రమల వెంబడి వెళ్తుంటున్నాం, అనేకమైన ఇబ్బందులలో ఇక్కట్లలో ఉంటున్నాం. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఎలాంటిగా అంటే నిమత్రం మాత్రము రావాలి. అంటే నో ఎనీథింగ్ అన్ని విడిచిపెట్టి దేవుని యొక్క సన్నిధిని మనం ఎప్పుడైతే అనుభవించడానికి దేవుని సన్నిధికి వస్తామో అప్పుడు ఆయన సన్నిధిని, ఆయన ప్రసన్నతని మనం చూడడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తాడు. దేవుని వాక్యము ద్వారా అయినా పాట ద్వారా అయినా దేవుడు ఏదో రకంగా ఒక బిడ్డతో మాట్లాడడానికి ఇష్టపడి ఉంటున్నాం. మన సొంత ఆలోచనలతోని మనం ఎప్పుడు కూడా రావద్దు. దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు మనము చాలా భయముతో దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది. కీర్తన బంధువులు ఎవరైతే గజగజ వనికి ఆయన మనం నిలబడతామో దేవుని సన్నిధిలో వారినే దేవుడు దృష్టిస్తారని దేవుని ఒక వాక్యం సెలవిస్తుంటున్నది. మనం అలాంటిగా మనము జీవించడానికి చూసుకుందాం. ఇక్కడ చూసినట్లయితే ఇదే కీర్తనలో 17వ అధ్యాయంలో కూడా సాయంకాలం ఉదయం మధ్యాహ్నం నేను ధ్యానించుచున్నాను, మొరపెట్టు ఆయన నా ప్రార్థన ఆలకించును. ఎంత నమ్మకం ఉన్నది
విశ్వాసం ఉన్నది అక్కడ చూస్తున్నాం. ఆయన ప్రార్థన వినడానికి ఇష్టపడే దేవుడు అంటున్నాడు. దావీదు మొరపెట్టినప్పుడు తన సితార వాయించినప్పుడు సౌలులో ఉంటున్న దురాత్మను బయటకు వచ్చినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. నిజమైన స్తుతి ఆరాధన మనము అలాంటిగా మనం సిద్ధపడుతూ అలా బలంగా మనం ముందుకు కొనసాగాలి. ఇక్కడ చూసినట్లయితే సాయంకాలమును ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించుతున్నాడంట. అంత ఇష్టపడుతుంటున్నాడు. దావీదంటే దేవుడు అంత ఇష్టానుసారమైన అని సాక్ష్యం కూడా చెప్పి ఉంటున్నాడు. ఈ చివరి వచనంలో చూసుకున్న నీ భారం యెహోవా మీద మోపును, ఆయన నిన్ను ఆదుకొనును, నీతిమంతులు ఆయన ఎన్నడూ కదలనీయడంట. మనం నీతిగా జీవించడానికి మన క్రియలు ఇతరులకు మనం ఎలాంటిగా చూపించాలి, మనం ఎలాంటిగా నడచాలి, ఎలాంటిగా మనం జీవించాలి. మన క్రియల ద్వారానే మనము ప్రజలలో మనము రావడానికి, దేవుని సన్నిధిలో మనం ఇతరులకు వెలుగై, దేవుడు ఏ విధంగా కోరి ఉంటున్నాడంటే నేను వెలుగై ఉన్న ప్రకారము మీరు కూడా వెలుగై ఉండుడని దేవుని ఒక వాక్యం సెలవిస్తుంటుంది. అలాంటి మన జీవితాన్ని మనం కట్టుకునడానికి, మన సాక్ష్య జీవితం ఇంకా ముందడికి ఇంకా దినదినమును మనం పెంచుకునే వారిగా ఉండాలని నేను ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మనమందరం లేచి నిలబడినట్లయితే మన దేవునితో మనం మాట్లాడదాం. స్తుతి ఆరాధన జరుపుకుందాం. కోయర్ ముందడికి వస్తారు, త్వరగా రావాలి. స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, నీకు వందనాలు. స్తోత్రం పరిశుద్ధుడానికి, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ దర్శనం
ప్రభువా రాజు మాట్లాడు నీవే మాట్లాడుమయ్యా శక్తిగల యేసయ్యా నీకు స్తోత్రం. అవును ప్రభువా, మమ్మల్ని దర్శించండి. నీ సన్నిధిని అనుభవించే వారిగా నీ మాట వలన మేము బ్రతకగలుగుతున్నాం యేసయ్యా, నీకు వందనాలు. అవునయ్యా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయ్యా నీకు వందనాలు ప్రభువా. నీ వాక్య వెలుగులో మమ్మల్ని నింపండి తండ్రి, నీకు వందనాలు. నీ వాక్యమున ప్రభువా నా తండ్రి వెలుగులో మా అందరినీ నింపండి యేసయ్యా, నీకు స్తోత్రం. అవును రాజా నీకు స్తోత్రం స్తోత్రం. నీ వాక్యమే స్వస్థం కలిగించేది నా వేదనలో తొలగించేది నీ వాక్యమే స్వస్థం కలిగించేది నా వేదనలో తొలగించేది నీవు పలికితే నాకు మేలయా నీవు పలికితే నాకు మేలయా నీ దర్శనమే నాకు చాలయా నీ దర్శనమే నాకు చాలయా నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడుమయ్యా నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడుమయ్యా నీ వాక్యం చేత మనతో మాట్లాడండి. నీ ఆత్మ చేత మమ్మల్ని నింపుమని మనం ప్రతి ఒక్కరు దేవునితో మాట్లాడతాం. ఇది మాట్లాడే సమయమును, ఇది దేవునితో నువ్వు గడిపే సమయము. దేవునితో నువ్వు మాట్లాడడానికి ఇది మంచి సమయమును దేవునితో నువ్వు మాట్లాడడానికి. అవును రాజా నీకు వందనాలు. నీ ముఖ దర్శనం చేయండి. నీ సన్నిధిని మేము అనుభవించే వారిగా ఉండడానికి నీ సహాయం చేయండి. నీ ఆత్మ చేత ప్రతి బిడ్డ నింపుమని మేము ప్రార్థిస్తున్నాం. నీ ఆత్మ చేత నింపండి తండ్రి, నీకు వందనాలు. నిజంగా నీ వాక్యపు వెలుగులో మేము నడవడానికి నీ సహాయం చేయండి. స్తోత్రాలు. నీ వాక్యమే నన్ను నడిపించేది నా మార్గములో వెలుగునిచ్చేది నీ వాక్యమే నన్ను నడిపించేది నా మార్గములో వెలుగునిచ్చేది నీవు పలికితే నాకు మేలయా నీవు పలికితే నాకు మేలయా నీ దర్శనమే నాకు చాలయా నీ దర్శనమే నాకు చాలయా నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడుమయ్యా నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడుమయ్యా నీవు పలికితే నాకు మేలయా నీవు పలికితే నాకు మేలయా నీ దర్శనమే నాకు చాలయా నీ దర్శనమే నాకు చాలయా నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడుమయ్యా నాతో మాట్లాడు ప్రభువా అయ్యా నీకు నీవే మాట్లాడుమయ్యా పరిశుద్ధానికి వందనాలు, గొప్ప దేవానికి వందనాలు. నీవు మాట్లాడితే మేము బ్రతకగలము ప్రభువా, జీవింపగలము తండ్రి, నీకు వందనాలు. జీవాధిపతి విన యేసయ్యా నీకు స్తోత్రం. ప్రతి ఒక్కరు దేవునితో మాట్లాడతాం, ప్రతి ఒక్కరు మనం దేవునితో మాట్లాడతాం. దేవా నీవు మాతో ఉన్నవాడవు తండ్రి, నీకు స్తోత్రం. నువ్వు అనువాడవు ఉన్నవాడవయ్యా, నీకు స్తోత్రం. గొప్ప దేవానికి స్తోత్రం తండ్రి, నీకు వందనాలు.
నా తండ్రి నువ్వు మాట్లాడితే ప్రభువా మేము బ్రతకగలము. నా తండ్రి నీకు వందనాలు. ఎండిన ఎముకలకు జీవమును పోసిన జీవాధిపతివయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము తండ్రి. నీకు వందనాలు. నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించమని మేము ప్రార్థన పడుతున్నాము తండ్రి. నిజంగా నా తండ్రి నీ వాక్యము చేత ప్రభువా ప్రతి హృదయము మేము ఉతక స్నానము చేసుకునడానికి నీ సహాయమును చేయమంటున్నాము తండ్రి. నీకు వందనాలు. నా తండ్రి నిజముగా మొరపెట్టు వారికి మీరు సమీపంగా ఉన్నారు తండ్రి. నీకు వందనాలు. బలహీనులను బలపరచు వాడవు నీవే అంటున్నావు తండ్రి. గుండె చెదిరిన వారిని ఆదరించే దేవుడానికి స్తోత్రమయ్యా. నీకు వందనాలు. గొప్ప దేవుడానికి వందనాలు ప్రభువా. నీ దర్శనమును ప్రభువా, నీ ముఖ కాంతి, నీ ముఖ దర్శనమును ప్రభువా చేయడానికి నీ సహాయమును చేయండి తండ్రి. నీకు వందనాలు. నిజంగా ప్రభువా ఈ 2024లో ప్రభువా ఈ చివరి దినములో మేము ఉంటున్నాము తండ్రి. నీకు వందనాలు. నిజంగా అనేకులు మా ముందట గతించిపోయి ఉంటున్నారు తండ్రి. నిజంగా సజీవులే కదా నిన్ను స్తుతిస్తారన్నావు. నిజంగా ప్రభువా ఈ రోజు ఈ సన్నిధిలో ప్రభువా ఇలా ఉంటున్నామంటే నీ కృపనే తండ్రి. నీకు స్తోత్రం. గొప్ప దేవుడవు తండ్రి. నీకు వందనాలు. సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రము తండ్రి. నీకు వందనాలు. అవునయ్యా నీకు వందనాలు, వందనాలు, వందనాలయ్యా. నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము తండ్రి. నీకు వందనాలు. దీనులమును ప్రభువా, బలహీనులమును తండ్రి, ఎందుకు పనికిరాని మట్టివారిమయ్యా. నీకు వందనాలు. అయినా ప్రభువా నరపుత్రుని జ్ఞాపకం చేసుకున్నవాడు ఏ పటివాడు అంటున్నావు తండ్రి. నీకు వందనాలు. ఇంతలో కనబడి అంతలో మాయమంటే ఆవిరి వంటి జీవితము తండ్రి. నిజంగా నీ ఆత్మ చేతము అందరినీ నింపుమని నిజంగా మేము ప్రభు ప్రాధేయపడుతున్నాము తండ్రి. నీకు వందనాలు. మాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా. చెప్దాం అందరం చెప్దాం. నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. థ్యాంక్ యూ లార్డ్. నీకు స్తోత్రం తండ్రి. నీవు మాతో మాట్లాడితే మేము బ్రతకగలము నా తండ్రి, జీవింపగలము తండ్రి. నిజంగా నీ జీవాత్మను మాలో మీరు ఉంచినందు బట్టి నీకు స్తోత్రం అయ్యా. దావీదు ప్రార్థన చేసినప్పుడు మీరు వింటున్నారు తండ్రి. నీకు వందనాలు. నిజంగా ప్రభా అలాంటి విశ్వాస గురిలో మేము నడవడానికి నీ సహాయమును చేయమని మేము ప్రాధేయపడుతున్నాం అయ్యా. నిజంగా ప్రభా నీ ఆత్మ చేత ప్రభా మమ్మల్ని నింపండి తండ్రి. నీ ఆత్మ లేనివాడు నావాడు కాదంటున్నావు తండ్రి. నీ ఆత్మ చేత మా అందరినీ నింపుమని మేము ప్రాధేయపడుతున్నాం తండ్రి. నిజంగా ప్రభువా శత్రువుల భయములో ప్రభువా నా తండ్రి ఉంటున్నప్పుడు కూడా ప్రభువా నిన్ను ఆధారం చేసుకుని నడిచింటున్నాడు తండ్రి. నా తండ్రి ఈ లోకపమైన భారములో మేము ఉంటున్నాము తండ్రి. మాకుంటున్న భారం అంతా నీపై మోపుచున్నాము తండ్రి. నిజంగా నువ్వు పూర్ణ శాంతిగా చేస్తున్నావు దేవుడు అవు తండ్రి. నీకు స్తోత్రం. నిజంగా ప్రభువా మాతో ప్రభువా నీవు మాట్లాడితే మేము బ్రతకగలమును తండ్రి. నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నింపండి తండ్రి. నీ వాక్కులో స్వస్థత ఉన్నదని ప్రభువా మీరు సెలవిస్తున్నారు. నిజంగా నీ వాక్యముపై ప్రభువా మేమందరము ఆధారపడే బ్రతుకును మా అందరికి దయచేయమని మేము ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. నీకు స్తోత్రం. నిజంగా ప్రభువా నీ దర్శనము నీ ముఖ కాంతి చేయడానికి నీ సహాయమును చేయమని మేము ప్రాధేయపడుతున్నాము తండ్రి. నీకు స్తోత్రము చెల్లిస్తుంటున్నాం. సర్వోన్నతుడా, సర్వాధికారుడో, సర్వ సృష్టికి కారణభూతుడు అంటున్న నా గొప్ప దేవుడా నీకు వందనాలు. అద్భుతకరుడో, ఆశ్చర్యకరుడో, నీతి సూర్యుడా, ప్రాణనాథుడవు తండ్రి. నినా నేడు ఏకరీతిగా ఉన్నవాడవు అనువాడవు తండ్రి. నీకు లెక్కలే నీ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము తండ్రి. మారని దేవుడవు తండ్రి, మార్పు చెందని దేవుడవు తండ్రి. నిజంగా ఇంతలో కనబడి అంతలో ఆవిరి వంటి మా జీవితంలో ప్రభువా నువ్వెన్నో మేలులను ప్రభువా నీ కృప వెంబడి కృపతో మమ్మల్ని నింపుతున్న దేవాని నామంకే స్తోత్రాలు. నా తండ్రి ఇలాంటిగా నిలబడి నీ సన్నిధిలో ప్రభువా నడుస్తున్నామంటే అది కేవలం మీ కృపనే తండ్రి. నీకు వందనాలు. సంఘంగా ప్రభా కూడుకొని నేను ఆయుధంగా ప్రభు ఆరాధించడానికి నువ్వు ఇచ్చిన భాగ్యంకై నీకు స్తోత్రం. నిజంగా బలహీన బిడ్డలను బలపరచండి. ఇంకా నీ వాక్యపు లోతులో ప్రతి బిడ్డ ప్రభువా వెలిగింపబడడానికి నీ సహాయమును చేయమని మేము చేసిన ఈ స్తుతి ఆరాధన మీకే మీ పాదాలకు సమర్పిస్తున్నాం పరమ తండ్రిని.
ఆమేన్. హల్లెలూయా. సరే, మనమందరం కూర్చున్నట్లయితే మన మధ్యలో ఉన్న దాసుడు వాక్యం అందిస్తారు. మనమందరం శ్రద్ధగా ఆలగిద్దాం. దయతో మీ ఫోన్లు స్విచ్ ఆఫ్ పెట్టుకోవాలని మనవి. కలిగాక మొదటిగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో దేవదేవునికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ గాస్పెల్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీస్ ఫౌండర్ తిమోతి విన్సెంట్ అయ్య గారికి మరియు ఇక్కడికి వీక్షిస్తున్న వారికి, అలానే ఆన్లైన్లో వీక్షిస్తున్న వారికి ప్రభు పేరున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొన్ని ప్రాముఖ్యమైన ప్రకటనలు నేను మీతో పంచుకున్న తర్వాత వాక్య సందేశాన్ని అందించడానికి ఇష్టపడతా ఉన్నాను. మరి వచ్చే వారం అనగా 25వ తారీఖు బుధవారం నాడు ఏం జరుగుతుందండి? క్రిస్మస్ ఆరాధన. మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు జరగబోయే క్రిస్మస్ ఆరాధనకు ప్రతి ఒక్కరూ సిద్ధపడి మరి ఆరాధనలో పాలు పంపులు పంచుకోవాలని ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను మరియు ఆహ్వానిస్తూ ఉన్నాను. మీకు తెలిసిన వారిని తీసుకురండి. ప్రతి ఆదివారం ఒంటరి పక్షిగా వచ్చేసేటట్లుగా కాకుండా ఈసారి జతలు జతలుగా తెలిసిన వారిని, దేవుడు అంటే తెలియని వారిని కూడా మీరు పురుకొలిపి ప్రేరేపణ చేసి తీసుకురావాలని ప్రేమపూర్వకంగా మనం చేస్తా ఉన్నాను. సమయాన్ని గమనించండి. 2:30 నుంచి 5:30 వరకు మనకిచ్చిన సమయం 3 గంటలు కాబట్టి ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం మనం అందరూ చేయాలి. ఆరాధన అనంతరం మరి ప్రేమ విందు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలానే వాచ్ నైట్ సర్వీస్ 31వ తారీఖు రాత్రికాల సమయంలో మరి 9:30 నుంచి 12:30 వరకు మన ప్రియులు లక్ష్మణ్ గారి ఇంటి వద్ద జరుగుతున్న వాచ్ నైట్ సర్వీస్ కూడా ప్రతి ఒక్కరూ హాజరు కావాల్సిందిగా మనం చేస్తా ఉన్నాను. అలానే న్యూ ఇయర్ 1వ తారీఖు 3 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు మరి జరగబోయే ఆరాధనకు ప్రతి ఒక్కరు కూడా హాజరు కావాలని మనం చేస్తా ఉన్నాను. దీనికి కూడా ట్రాన్స్పోర్ట్ సదుపాయం కలదు, అలానే ప్రేమ విందు కూడా కలదు. మరి మిగతా కార్యక్రమాలు కూడా మన మంచిగా ఉన్నాయి కాబట్టి మనం ప్రార్థన చేసే ప్రయత్నం చేద్దాం. ఈ ఆరాధన అనంతరం మరి క్వైర్ ప్రాక్టీస్ మన ప్రియులు డేవిడ్ గారి ఇంటి జరుగుతుంది. అలానే స్కిట్ ప్రాక్టీస్ మన ప్రియులు లక్ష్మణ్ గారి ఇంటి దగ్గర జరుగుతుంది. మరి స్కిట్ లో యవనస్తుల్ని పురుగొలుపుతూ ముందు నడిపించాలని మనం చేస్తా ఉన్నాను. మన ప్రియులు డేవిడ్ గారు మరియు ఆనంద్ గారి ఆధ్వర్యంలో మరి యవనస్తులు స్కిట్ నేర్చుకోవాల్సిందిగా మనం చేస్తా ఉన్నాను. మరి ఇంకా ఈ క్రిస్మస్ కి న్యూ ఇయర్ కి ప్రతి ఒక్కరూ సిద్ధపడి మరి నేను ఇంత ఇవ్వాలనుకున్న వాళ్ళందరూ కూడా దయచేసి మన ప్రియులు నాగేశ్వర గారిని అలానే మోహన్ గారిని సంప్రదించాల్సిందిగా మనం చేస్తా ఉన్నాను. ప్రార్థనా పూర్వకంగా అందరూ సిద్ధపడండి. మరి దేవుని నామ మహిమార్థమై జరిగే ఈ కార్యక్రమాలు మరి ఉన్నతమైన రీతిలో మనకు ఆశీర్వాదకరంగా మారాలని, అనేక మంది జీవితాలని మార్చాలని మనం అందరం సిద్ధపడదాం. మరి దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. ఇటు ప్రకటనలు దేవుడు దీవించి ఆశ్రయించిన గాక. ఆమేన్. అలానే మన మధ్యలో మరొక ప్రకటన ఉంది. నాదల్ శివ కార్టూన్ తెలుగు సంఘం వారు నిర్వహించు క్రిస్మస్ ఆరాధనకి మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. మరి డిసెంబర్ 24వ తారీఖు మంగళవారం రాత్రి 7 గంటలకి పాకిస్తాన్ అసోసియేషన్ ఆడిటోరియంలో ఉద్మితలో జరగనున్న ఈ క్రిస్మస్ కి మనకి ఆహ్వానం రావడం జరిగింది. ఈ ప్రకటన కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తా ఉన్నాను. ఇటు ప్రకటనలు దేవుడు దీవించి ఆశ్రయించిన గాక. ఆమేన్. హల్లెలూయా. వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రార్థనతో వాక్యాన్ని ప్రారంభించుకుందాం. దేవుడు మనకి ఇచ్చిన ఈ శ్రేష్టమైన ఉన్నతమైన సమయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన వాక్యమే జీవపోటుగా మనల్ని నడిపించలాగిన నమ్మకంతో విశ్వాసంతో కలిసికట్టుగా మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమమయ్య, మీకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటా ఉన్నాం. గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి ప్రభువా ఈ ఆఖరి నెలలో మమ్మల్ని స్థిరపరిచిన దానిని బట్టి మీకు వందనాలు. మా ముందు ఉంచబడిన కార్యక్రమాలను బట్టి కూడా మీకు స్తోత్రములు ఆయన. మిమ్మల్ని మహింపరచడానికి, గణపరచడానికి, మేమందరం సిద్ధపడడానికి కృప చూపించండి, సహాయం చేయండి. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని దయచేయండి ప్రభావ. మీ కార్యక్రమాల నిమిత్తం మేము సిద్ధపడడానికి ప్రభావ, మీ పుట్టుకలో ఉన్న అర్థాన్ని మేము ఎరిగి మీకే మీలో మేము బ్రతకడానికి సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటూ మా జీవితాన్ని మీకు అప్పగించుకుంటూ ఈ సమయంలో ప్రత్యేకంగా మాతో మాట్లాడి మనం బ్రతిమాలుకుంటూ ఏ సత పరిశుద్ధ నామంలో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయము 28 నుంచి 30 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 28 నుంచి 30 వచనాలు. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన హృదయంలో స్థిరపరిచిన గాక. ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, ఉదాహరణకి ఈ పరిశుద్ధ గ్రంథంలో కనిపించే సమరయ స్త్రీని
సమరయ స్త్రీ అని పిలువబడే ఈ సమరయ స్త్రీని క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా అమ్మా అని మనం ప్రశ్నించినాం అనుకోండి. ఏం ప్రశ్న అండి? క్రిస్మస్ అంటే ఏంటో నీకు తెలుసా అంటే దానికి సమాధానంగా ఏమే, క్రిస్మస్ అంటే కొత్త బట్టలు వేసుకోవడం అని, ఇంట్లో పప్పలు వండుకోవడం అని, క్రిస్మస్ ట్రీ పెట్టుకుని డెకరేషన్ చేసుకుని, అదే క్రిస్మస్ అని సంబరపడిపోవడం అని ఇంక సమాధానం చెప్తాం. అది కాదు ఇంక సమాధానం. క్రిస్మస్ అంటే ఏంటో నీకు తెలుసా అనే ప్రశ్నకి ఆవిడిచ్చే సమాధానం ఎలా ఉండబోతుందంటే, క్రిస్మస్ అంటే క్రీస్తు ప్రత్యక్షతను పొందుకోవడం అని, పొందుకున్న ఆ ప్రత్యక్షతకు ప్రతిస్పందించడం అని, ఆ ప్రతిస్పందనలో మన జీవితాన్ని ఫలభరితమైన జీవితంగా మార్చుకోవడమే నిజమైన క్రిస్మస్ అని ఈవిడ సమాధానం చెప్తుంది. అర్థమైందండి ఆ సమాధానం? మనం చెప్తాం, మనల్ని అడిగితే క్రిస్మస్ అంటే ఏంటో నీకు తెలుసా అంటే మనం చెప్తాం ఏమని, కొత్త బట్టలు వేసుకుని ఇంట్లో పప్పులు వండుకుని క్రిస్మస్ ట్రీ పెట్టేసి డెకరేషన్ చేసి 3 గంటల ఆరాధనలో గడిపేసి తర్వాత భోజనాలు తినేసి వెళ్ళిపోతే తర్వాత ఎవరి జీవితం వాళ్ళదండి. మరుసటి రోజు నుంచి ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. ఇది ఈ సమరయ స్త్రీ అని పిలువబడే స్త్రీకి మనకి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, నామకార్థ క్రైస్తులుగా బ్రతుకుతున్న మనకి సంవత్సరం పొడుగునా క్రిస్మస్ ఒక్కరోజే ప్రత్యేకమైన రోజు. సంవత్సరం పొడిగిన ప్రత్యేకమైన రోజు ఏంటి? క్రిస్మస్ ఒకటే. కానీ ఈ సమరయ స్త్రీకి ఏనాడైతే క్రీస్తుని కలిసిందో ఆ తర్వాత రోజులన్నీ ప్రత్యేకమైన రోజులే. ఇది ఆమెకి మనకి మధ్య ఉన్న వ్యత్యాసం. దేని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఆమె చెప్పే సమాధానం ఎలా ఉండొచ్చు అంటే, నిజమైన క్రిస్మస్ అంటే క్రీస్తు ప్రత్యక్షతను పొందుకోవడం అని, పొందుకున్న ఆ ప్రత్యక్షతకు ప్రతిస్పందించడం అని, ఆ ప్రతిస్పందనలో మన జీవితాన్ని ఫలభరితమైన జీవితంగా మార్చుకోవడమే నిజమైన క్రిస్మస్ అని ఆమె చాలా నిర్మోహమాటంగా సమాధానం చెప్తుంది. ఎందుకంటే ఆ అనుభవం ఆమె పొందుకుంది, క్రీస్తు ప్రత్యక్షతను అందుకుంది, ప్రతిస్పందించింది, ఫలభరితమైన జీవితంగా తన జీవితాన్ని మార్చుకుంది. ఈనాడు మనం పరీక్షించుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. ఏంటి క్రిస్మస్ అంటే? దేవుని ప్రత్యక్షతను మనం పొందుకున్నామా? పొందుకున్న ఆ ప్రత్యక్షతకు ప్రతిస్పందించామా? ఆ ప్రతిస్పందనలో మన జీవితాన్ని ఫలభరితమైన జీవితంగా మార్చుకున్నామా లేదో ఇది ఈ క్రిస్మస్ దినాల్లో మనల్ని మనం పరీక్షణ చేసుకోవాలి. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. సమరయులు అని పిలువబడే ఈ జాతి వారు లేదా ఈ వర్గానికి చెందిన ప్రజలు అటు పూర్తిగా యూదులు కాదు, అలానే ఇటు పూర్తిగా అన్యులు కాదు. అటు పూర్తిగా యూదులు కాదు, ఇటు పూర్తిగా అన్యులు కాదు. కానీ యూదుల చేత వేరు చేయబడిన వారు, యూదుల దృష్టికి హీనమైన వారు, కనీసం యూదుల నీడ వారి నీడ మీద పడ్డానికి కూడా ఇష్టపడినంత వివక్షను ఎదుర్కొన్న ప్రజలు. అలాంటి వర్గానికి సంబంధించిన సమరయ స్త్రీ అనే జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఆమె 5గురిని పెళ్లి చేసుకుంది. ఎంతమందిని పెళ్లి చేసుకుంది? తన జీవితాన్ని చక్కదిద్దుకుందామని 5గురిని పెళ్లి చేసుకుంది. తన జీవితం చక్కపడలేదేమో, 5గురిని పెళ్లి చేసుకున్నప్పటికీ ఏ మార్పు ఆమె జీవితంలో కనిపించలేదేమో, 6వ వాడితో సహజీవనం చేస్తుంది. ఇలాంటి స్త్రీ సమాజం ఏ రకంగా చూస్తుందో, ఏ రకంగా గుర్తిస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, మనకు బాగా తెలుసు. అలాంటి సాక్షి ఉన్న స్త్రీలని సమాజం ఎలా చూస్తుంది, ఏ రకంగా గుర్తిస్తుంది? అందుకని కావాలి ఆమెకు ఎవరు స్నేహితులు లేరు, ఆమెను ఎవరు కలుపుకోలేదు. సాధారణంగా మహిళలు ఉదయకాల సమయాన్నే గుంపులుగా ఒక నైతిక బలం కోసం, ఆడతా పాడతా పని చేసుకోవడం కోసం నీళ్ళు చేదుకోవడానికి వెళ్ళేవారు. కానీ ఈ మాత్రం మిట్ట మధ్యాహ్నం అందరూ నీడపొట్టిన ఇంట్లో కూర్చుంటే ఈవిడ మాత్రం ఎండలో కొన్నను పట్టుకుని నీళ్ళు చేదుకోవడానికి ఒంటరికి వెళ్ళేది. ఎందుకంటే ఆవిడకున్న సాక్ష్యాన్ని బట్టి ఆవిడని ఎవరో చేర్చుకోలేదు, ఆవిడకి స్నేహితులు ఎవరో లేరు. అలాంటి స్త్రీని దాహం అడిగాడు మన క్రీస్తు. దేవుడు తప్పుకున్నాడు కాగా ఆమెని దాహం అడిగాడు. ఆమెను దాహం అడిగాడు అన్న విషయం మనందరికి తెలిసిన విషయం. అవునంటారు కాదంటారా? యేసుక్రీస్తు ప్రభువారు ఆమెను ఏమడిగాడండి? నేను తప్పుకున్నాను, నాకు నీళ్ళు అన్నట్ట అడిగాడు. దేవుడై ఉండి ఆయన దాహం అడగడం ఏంటండి? దేవుడై ఉండి ఆయన తప్పుకోవడం ఏంటండి? అసలు దేవుడు తప్పుకుంటాడా? దాహం అడగాలని ఇతరులను కోరుకుంటాడంటే ఖచ్చితంగా ఆయన తప్పుకున్నాడు, ఆమెను దాహం అడిగాడు. ఎందుకంటే ఆయన 100% మానవుడిగానే జీవించాడు, 100% దేవుడిగానే జీవించాడు. ఆయన మానవ కుమారుడు అనే రుజువు లోక సువార్తలో చూస్తే, ఆయన దైవ కుమారుడు అనే రుజువు యోహాను సువార్తలో చూస్తాం. అందుకని ఆయన స్టార్ట్ చేయడమే ఆదియందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్దనును, వాక్యమే దేవుడై ఉండును అన్నాడు. తండ్రికి మనకి సత్సంబంధాలు లేవు, కాగా మనల్ని దేవునితో సమాధాన పరచాలంటే అటు పూర్తిగా దేవుడై ఉన్నా పనికిరాడు, ఇటు పూర్తిగా మానవుడై ఉన్నా పనికిరాడు.
అందుకని దైవనరుడి దిగి రావాల్సి వచ్చింది. ఎవరి దిగి రావాల్సి వచ్చింది? దైవనరుడి దిగి రావాల్సి వచ్చింది. ఆయనలో 100% మానవ లక్షణాలు ఉన్నాయి, 100% దేవుని లక్షణాలు ఉన్నాయి. అయితే ఆయన దైవత్వాన్ని ఆయన సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించుకోలేదు, తను తాను కాపాడుకోవడానికి ఉపయోగించుకోలేదు. ఆయన తప్పుకున్నప్పుడు షిరిడి సాయిబాబు లాగా చిన్న మ్యాజిక్ చేయొచ్చు కదా, మాట మాత్రం సెలవిస్తే ఇదిగో భూమిలో నుంచి నీరు రావా అనుకోవచ్చు. ఆయన సొంత ప్రయోజనాల కోసం కాదు ఆ దైవత్వం. ఆ దైవత్వాన్ని ఇతరులని బాగు చేయడానికి, స్వస్థపరచడానికి, రక్షణ భాగ్యాన్ని ఇచ్చి వారి జీవితాలను మార్చడానికే ఉపయోగించాడు. కానీ ఆయన దైవత్వాన్ని ఆయన సొంత ప్రయోజనాల కోసం, తను రక్షించుకోవడం కోసం ఉపయోగించుకోలేదు. ఈ సత్యం తెలియక చాలా మంది 3 మేకులు పీక్కోలేనాడు దేవుడు ఎలా అవుతాడు అంటారా లేదా? ప్రశ్న అన్నారా లేదా? ఎందుకంటే ఆయన దైవత్వాన్ని ఆయన కోసం, ఆయన సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించుకోలేదు, ఇతరుల కోసమే ఉపయోగించాడు. దేవుని మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఇందాక అన్నాను కదా, మనల్ని దేవునితో సమాధాన పరచాలంటే అటు పూర్తిగా దేవుడు పనికిరాడు, ఇటు పూర్తిగా మానవుడు పనికిరాడు. మరి దేవదూతలు ఉన్నారు కదండి. ఎవరున్నారు? దేవదూతలు ఉన్నారు కదా. దేవుడు తర్వాత పరిశుద్ధులు ఇంకెవరైనా ఉన్నారంటే దేవదూతలని మనం పిలుచుకుంటాం కదా, పరిగణలోకి తీసుకుంటాం కదా. అలాంటి దూతే ఒకరు మన దగ్గరకు వచ్చి తండ్రితో సమాధాన పరిచే అవకాశం ఉంది కదా అని ప్రశ్నించినట్లయితే ఆ ప్రశ్న తీసుకుని కొద్ది సమయం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. నిజమే, మరి దేవదూతలు పరిశుద్ధులే, పవిత్రులే, నిత్యము ఆ దేవుణ్ణి స్తుతిస్తూ సన్నిధిస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నవారే. అలాంటి దేవదూత మన మధ్యకి వచ్చి ఇదిగో మిమ్మల్ని రక్షించడానికి, సమాధానపరచడానికి దేవుడు నన్ను పంపించాడనంటే మనం కొన్ని ప్రశ్నలు అడుగుతాం. ఉదాహరణకి గాబ్రియల్ దేవదూత మన మధ్యకి వచ్చి ఇదిగో వెదకి రక్షించడానికి దేవుడు నన్ను పంపించాడు, తండ్రితో మిమ్మల్ని సమాధానపరుస్తాను అని చెప్పి మన ముందు నిలబడితే మనం కొన్ని ప్రశ్నలు అడుగుతాం. యేసుక్రీస్తు ప్రభువారిని ప్రశ్నలు అడిగారు. అలాంటి దేవదూత వస్తే అడగమా? మన మొదటి ప్రశ్న, గాబ్రియల్ గారు మీకు దేవుడు అంటే ఎవరు తెలుసా అంటే, అయ్యయ్యో భలే ప్రశ్నే, దేవుడు అంటే నాకు తెలియకపోవడం ఏంటి? ఆయన సార్వభౌముడు, సర్వసంపన్నుడు, ఈ సృష్టినే సృజించిన సృష్టికర్త. ఆయన గురించి ఏం వివరించాలో, ఎలా వివరించాలో నాకు చెప్పు, నేను వివరిస్తానంటే ఈ లెక్కనే దేవుడి గురించి మాకంటే బాగా తెలిసినట్టుంది నీకు. చక్కగా సమాధానం చెప్పడానికి సిద్ధపడిపోతున్నావు. సరే, మొదటి ప్రశ్నకి సమాధానం బాగానే ఇచ్చావు. రెండో ప్రశ్న, మరి మానవుల గురించి తెలుసా అంటే ఇది ఎక్కడ ప్రశ్న? మానవుల గురించి తెలియకపోవడం ఏంటి నాకు? మీ తాత ముత్తాతల పేర్లు కూడా నేను చెప్పేస్తాను. ఇదిగో ఆది అందు దేవుడు ఆదాముని ఆవుని సృష్టించినప్పుడు తినొద్దన్న పన్ను తినడం ద్వారా పాపం ఈ భూలోకంలోకి చొరబడింది. ఇదిగో తర్వాత వీళ్ళొచ్చారు, వాళ్ళు వచ్చారు. గర్భం దాల్చిన మొట్టమొదటి మానవుడైన కయ్యూను మొట్టమొదటి హంతకుడిగా మారాడని చరిత్ర చెప్పేస్తుంది. గాబ్రియల్ ఏం చేస్తాడు? మొత్తం చరిత్ర చెప్పేస్తాడు. అయ్యో, మా తాత ముత్తాతల పేర్లు బాగానే చెప్పేసిలా ఉన్నాడు, మనుషుల గురించి ఈ లెక్కన బాగానే తెలిసిలా ఉంది, ఇంకొంచెం లోతైన ప్రశ్నలు అడుగుదాం అని చెప్పి ఇదిగో గాబ్రియల్ గారు, మరి రోజుకి మేము 4 పూటలు తింటాం, కుదిరితే 5 సార్లు తింటాం. నిన్న క్యారల్స్కి వెళ్ళాం, 5 కుటుంబాలకి 6 కుటుంబాలకి వెళ్ళాం. కుటుంబంలో పెట్టిన ప్రతి స్నాక్స్ని కూడా మా పొట్టలోకి తోస్తాం. మరి మాకలా నువ్వు తినగలవా అంటాం. రోజుకి ఎన్నిసార్లు తింటాం? 4 సార్లు, కుదిరితే 5 సార్లు. నేను 5-6 ఇంట్లోకి వెళ్ళాం, అక్కడ పెట్టినన్ని పాపలు తినేసావా లేదా? తినేసారా? తినేసిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను తిన్నాను. మరి తినపోతే అదో బాధ, పాస్ గారు మేము పెట్టిన తినలేదు అంటారండి. అలా తినగలవా నువ్వు అంటాం. ఆకలి తప్పులు నీకు తెలుసా అంటాం. దానికి ఏం సమాధానం ఇస్తాడు దూత? మీకులా శరీరం ఉంటే నాకు ఆకలి తెలుస్తుంది, దప్పికి తెలుస్తుంది. శరీరం ఎరగని, శరీరం లేని నాకు ఆకలి అంటే ఏం తెలుస్తుంది అని అంటాడు. అయ్యో గాబ్రియల్, ఇదేం సమాధానం? కోటి విద్యలు కూటు కోసం అన్నట్టు ఇంత పని చేసేది ఈ జాన్నంతా పొట్ట నింపుకోవడానికే. ఇంకా దరిద్రమైన పనులు కూడా చేస్తాం. అలాంటి నీకు ఆకలి తప్పులు తెలియకపోతే ఎలాగా? మా పక్షాన్ని నుండి నువ్వు ఎలా మాట్లాడగలుగుతావు దేవునితో? మమ్మల్ని తండ్రితో ఏ రకంగా సమాధాన పరుస్తావు? మా ఆకలి దెబ్బలు తెలియవు అంటున్నావు, ఇప్పుడు అనుభవంలో నువ్వు లేవంటున్నావు, మరి ఎలాగా అని అంటావా లేదా? ఎందుకంటే దేవదూతకి ఏముండదు? మానవ శరీరం ఉండదు. సరే, అది వదిలేసాయి. మేము నిద్రపోతాం, బాగా అలసట వస్తే పని అంతా చేసుకుని ఏం చేస్తాం? నిద్రపోతాం. మరి నువ్వు నిద్రపోతావా అంటాం. నిద్రపోతాడా దేవదూత? మళ్ళీ ఇదేం ప్రశ్న? శరీరంలో నాకు అలసట ఎలా వస్తుంది, నిద్ర ఎలా పడుతుంది? అయ్యో, నాకు నిద్ర అనేది అలవాట్లేదే అంటాం. అదేంటది? మేమేమో 10 గంటలకి లేస్తాం, 11 గంటలు లేస్తాం, సమయం కాని సమయంలో నిద్రపోతాం, వాకింగ్ చెప్తున్నప్పుడు కూడా నిద్రపోతాం.
మరి అలాంటి నీకు నిద్ర గురించి తెలియకపోతే ఎలాగా అంటాం. అంటామా లేదా? ఎందుకు? మనం నిద్రపోతాం కాబట్టి. నిద్ర అంటే ఏంటో మనకు తెలుసు కాబట్టి, మనకు అలవాటు కాబట్టి. దానికి సమాధానం చెప్పలేడు గాబ్రియల్. ఎందుకంటే ఆయనకి ఏం లేదు. సరే అది కూడా విడిచిపెట్టి, ఎవరైనా చనిపోతే మేము ఏడుస్తాం, నువ్వు ఏడుస్తావా? దానికి కూడా సమాధానం లేదు. కన్నీళ్ళు వస్తాయి ఆ దోతకి, విలాపం చెందుతాడు ఆ దోత. దొంగేడుపులన్నీ ఏడుస్తాం మేము. నువ్వు ఏడగలుగుతావు అంటే దానికి సమాధానం చెప్పగలడా? చెప్పలేడు. ఇప్పుడు దోత సరిపోతాడా మనల్ని రక్షించడానికి? చివరిగా మనం ఏమంటామంటే, ఇదిగో నువ్వు మా పక్షాన్ని కాదు దేవుని పక్షాన్ని నుండి మాకు పక్షపాతిగా అయిపోయేలా ఉన్నావు, నువ్వు మమ్మల్ని దేవునితో సమాధాన పరచడానికి సరిపోవని చెప్పి గాబ్రియల్ దూతను గెంటేస్తాం మనం. దేవుని మహింకల్ని కాక. హల్లెలూయా. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారే 100% మానవుడిగా జీవించాడు, 100% దైవ లక్షణాలని కలిగి ఉన్నాడు. ఆయన దైవ నరుడు. ఆయన ఎవరండి? అందుకని ఆయన ఇంగ్లీష్లో హైపోస్టాటిక్ యూనియన్ 1 అంటారు. అంటే 100% మానవుడిగా ఉన్నవాడు, 100% దైవ లక్షణాలని కలిగి ఉన్నవాడు. ఇప్పుడు ఇదే ప్రశ్నలు క్రీస్తు గారిని అడిగాం అనుకోండి, ప్రభా మరి మాకులాగా నువ్వు ఆకలి కొన్నావా అంటే ఏమంటాడు ఆయన? అవునంటాడా కాదంటాడా? అవునంటాడా కాదంటాడా? ఆకలి కొన్నట్టు ఎక్కడ దాఖలాలు లేవా పరిశుద్ధ గ్రంథంలో? ఒకసారి చూడండి, పరిశుద్ధ గ్రంథం చదవండి. మార్కు సువార్త 11:12-13 వచనాలు చదవండి. మార్కు సువార్త 11:12-13 వచనాలు. మరునాడు వారు బెతేనియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమని వచ్చెను. దాని వద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమియో కనబడలేదు. ఆయన అంత ఆకలి కొన్నాడు చూడండి. మన ఆకలి కొంటే ఇంట్లో వాళ్ళు ఎవరైనా వండాలి, మనం వడ్డించాలి, అప్పుడే మనం తింటాం. కాసేపు కూడా ఆగలేకపోయాడు. అంటే ఆయన అంత ఆకలి కొన్నాడు. చెట్టుకి ఏమైనా ఫలాలు దొరుకుతాయని గౌగోబని వెళ్ళి చూస్తే చెట్టుకి ఏం లేవు, అంజూరపళ్ళు లేవు. ఇప్పుడు మనకులాగా ఆయనకి ఆకలి దప్పులు తెలుసా లేదా? అప్పుడు ఏం చేశాడు? చెట్టుని చెప్పించాడు. మనం చెప్పింతాం కదా, టైంకి తిండి పెట్టకపోతే ఇంట్లోనే చెప్పింతామా? వడ్డించే అంతసేపు కూడా ఆగలేకపోయాడు. అంటే ఆయన అంత ఆకలి కొన్నాడు పాప. చెట్టుకి ఏమైనా పళ్ళు దొరికితే గవగమని వెళ్ళాడు. కానీ అక్కడ అంటే ఆకలి దప్పులు తెలుసు, ఆయన కష్టం ఏంటో తెలుసు. అలాంటి క్రీస్తు ఏం కొన్నాడు? దప్పుకున్నాడు. కాగా ఆయన దాహం అడిగాడు. దేని మహింకల్ని కాక. హల్లెలూయా. మరి మాకులా నిద్రపోతావా అని అడుగుతాం. మనం అలసిపోయినా నిద్రపోతాం, ఆయన అలసిపోయి నిద్రపోతాడు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 8:24-25 చూసుకున్నట్లయితే, 8:24-25. అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోచున్న మమ్మను రక్షించమని చెప్పి ఆయన లేపురి. ఆ పక్కనే వస్తుందంట, సముద్రం మీద తుఫాన్ లేచిందంట. తుఫాన్ వచ్చినప్పటికీ కూడా ఈయన ఇంకా నిద్రిస్తూనే ఉన్నాడు. ఆయన నిద్రపోతా ఉండగా శిష్యులు వచ్చి లేపడం జరిగింది. ఎంత అలసిపోయి ఉంటాడు ఆయన. ఆ కొద్దిసేపు వాడ అమరం మీద తలపట్టుకుని నిద్రపోతున్నాడంటే. కేవలం 3.5 సంవత్సరాలు సేవ చేశాడు, అలుపు ఎరగిన సేవ చేశాడు. ఆ సేవ చేయడం బట్టే, ఆయన ఆ పునాది వేయడం బట్టే 2024 సంవత్సరాల్లో కూడా దేశం కాని దేశంలో ఆయన్ని ఆరాధించే భాగ్యం మనకు కలిగింది. ఆనాడు 3.5 సంవత్సరాలు ఆయన వేసిన పునాదే దానికి కారణం. నేను మహింకల్ని కాక. హల్లెలూయా. ఇన్ని సంవత్సరాలు కూడా దేవుణ్ణి ఆరాధించే భాగ్యము పునాది ఆయన వేసాడంటే ఎంత సేవ చేసి ఉంటాడు. కొద్ది సమయం అయినా ఆయనకి దొరికుండకపోవచ్చు. ఏదో కొద్ది సమయం దొరికింది, అదిగో వాడ అమరం మీద తలబట్టుకుని నిద్రపోతా ఉన్నాడు. దేని మహింకల్ని కాక. హల్లెలూయా. హల్లెలూయా. అంటే నిద్ర అంటే ఏంటో తెలుసు ఆయనకి. నిద్ర అంటే ఏంటో తెలుసు. ఇప్పుడు చివరి ప్రశ్న ఏంటి? ఎవరైనా చనిపోతే మనం ఇంకా దొంగేరుపులు ఏడుస్తాం. ఆయన అలా కాదు, మనసారా హృదయపూర్వకంగా విలాపించాడు. చూడండి యోహాను సువార్త 11:35. యోహాను సువార్త 11:35. యేసు కన్నీళ్లు విడిచిన అతి చిన్న వచనం ఇది పరిశుద్ధ గ్రంథంలో, అతి చిన్న వచనం. దేని మహింకల్ని కాక. హల్లెలూయా. ఇప్పుడు మన ఆకలి దప్పులు తెలుసు, అలసట వస్తే నిద్రపోతామని తెలుసు,
ఎవరైనా చనిపోతే ఆ బాధతో కన్నీళ్లు కారుస్తామని కూడా దేవునికి తెలుసు. తెలియడం కాదు, ఆయన అనుభవించాడు కూడా. కాబట్టి మన పక్షాన నుండి తండ్రితో ఆయన మాట్లాడగలడు, మనల్ని దేవునితో సమాధానపరచగల అర్హుడు. తండ్రి ఆత్మ కలిసి క్రీస్తుని పంపించడం జరిగింది. ఒకసారి ఆ మాటను కూడా చదువుదాం. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 16వ వచనము. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 16వ వచనము. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడేవాడిని కాను, అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడనున్నాను. ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. దేవుని మహిమ కలుగుగాక. హల్లెలూయా. మన ఇరుకులు, ఇబ్బందులు, మన కష్ట నష్టాలు, మన బాధలు, శోకాలు అన్నీ కూడా గుర్తెరిగిన క్రీస్తు మాత్రమే తండ్రితో సమాధానపరచగలడు. ఈ బాధ ఎవరు అర్థం చేసుకుంటారంటే అంతకంటే ఎక్కువగా బాధ అనుభవించిన క్రీస్తు అర్థం చేసుకోగలుగుతాడు. దేవుని మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇదిగో ఇందాక సమరయ స్త్రీ అన్నట్లుగా దేవుని ప్రత్యక్షతను మనం పొందుకోవాలి. ఏ ప్రత్యక్షతను పొందుకోవాలి? దేవుని ప్రత్యక్షతను పొందుకోవాలి. ఒకసారి యోహాను సువార్త 4వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే అక్కడ సమరయ స్త్రీ క్రీస్తు ప్రత్యక్షతను ఏ రకంగా పొందుకుందో మనం తెలుసుకునే అవకాశం ఉంది. ఆ సమరయ స్త్రీ, యూదుడు అయినా నీవు సమరయ స్త్రీనైనా నన్ను దాహమునకిమ్మని ఎలాగ అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. యూదులకి సమరయులకి ఏం లేదు, సాంగత్యం లేదు, సన్నిహిత్యం లేదు. ఎందుకంటే వీరు చిన్న చూపు కలిగిన వారు. యూదుల దృష్టికి సమరయులు అంటే చిన్న చూపు కలిగిన వారు. గమనించండి, యూదులకే సమరయులు అంటే చిన్న చూపు, హీనమైన వారు. ఈ హీనమైన ప్రజలు ఈ సమరయ స్త్రీని ఇంకా హీనంగా చూసే పరిస్థితుల్లో ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు వారు దైవ నరుడిగా తనను తాను ప్రత్యక్షపరుచుకుంటే, ఆయన దైవ నరుడు అనే సమర్పణ అనే ఉద్దేశం ఆమెలో లేక ఆయన ఏమని సంబోధించిందంటే నువ్వు యూదుడిగా ఉన్నావే అన్నది. ఏమన్నదండి? దైవనరుడిగా మొదటి ప్రత్యక్షను పొందుకున్నప్పటికీ ఆమె సరైన రీతిలో ప్రతిస్పందించలేకపోయింది. దేవుడు దైవనరుడిగా దాహం అడిగితే ఆయన దైవనరుడు అనే సత్యాన్ని గమనించలేకపోయింది. పోయి ఏమంటుంది? నీ వస్త్రధారాన్ని చూస్తుంటే, నీ ముఖ తేజస్సు చూస్తుంటే, నీ యాస భాష చూస్తుంటే నువ్వు యూదుడిగా ఉన్నావు, నువ్వు సమరయ స్త్రీనైన నన్ను నీలాగా అడుగుతావని ప్రశ్నించింది. దేవుని మహిమ కలుగుగాక. దైవనరుడు అనే గుర్తింపు ఈమె కలగలేదు. ఆ సత్యాన్ని అర్థం చేసుకోలేకపోయింది. అందుకని యేసుక్రీస్తు ప్రభువు ఏం కోపాలేదు. ఆయన ప్రత్యక్షతను మరింత పెంచుకున్నాడు. ఆయన ప్రత్యక్షతను మరింత పెంచి ఏమన్నాడు చూడండి. యోహాను సువార్త అదే 4వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, అందుకు యేసు నీవు దేవుని వారం, నేను దాహమేనని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చినని ఆమెతో చెప్పును. మొదటిగా ఆయన దైవనరుడిగా కనపరచబడ్డాడు. నాకు దాహమేనని అడిగాడు. కానీ ఆ ప్రత్యేకతలో ప్రతిస్పందించింది, కానీ ప్రతిస్పందించాల్సిన విధానంలో ఆవిడ ప్రతిస్పందించలేదు. ఆయన దైవనరుడిగా గుర్తించాల్సింది పోయి నువ్వు యూదుడిగా ఉన్నావే అన్నది. కాగా యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రత్యక్షతను మరింత పెంచి ఆయన అన్న మాట ఏంటంటే, నేను దేవుని వారమును. నేను ఎవరినన్నాడు? నేను దేవుని వారమును. ఆ సత్యాన్ని నువ్వు గుర్తెరిగావంటే నేను నిన్ను నీళ్ళు అడగడం కాదు, నీవే నన్ను జీవజలం అడుగుతావు. మొదటి ప్రత్యక్షతలో ఆయన యూదుడిగా గుర్తించింది. రెండో ప్రత్యక్షతలో ఇదిగో నేను దేవుని వారమును అన్నప్పుడు ఆమె మరి తన పూర్వీకుల గురించి చెప్పుకుంటూ వచ్చింది. మా తాత ముత్తాతలు ఇలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు, మరి యాకోబు కంటే నువ్వు గొప్పవాడువా అన్నది. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరంట? దేవుని వారము. దేవునికి మహిమ కలుగుగాక. క్రైస్తులుగా ఆయన అంగీకరించి ఆయన రక్షణ భాగ్యాన్ని పొందుకున్న మనకు కూడా అపోస్తులైన పౌలు చెప్పినట్లుగా 2 వరాలు దొరుకుతాయి. రేపొద్దున ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే దేవుడు మీకు ఇచ్చిన వరం ఏంటి అని అంటే, ఇదిగో అపోస్తులైన పౌలు చెప్పిన ఈ సమాధానం చెప్పాలి. ఏంటి ఆ వరాలు తెలుసా? 2 వరాలు అపోస్తులైన పౌలు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మొదటిగా దేవుణ్ణి అంగీకరించి ఆయన నిజరక్షకుడు అని ఆయన్ని చేరుకున్న వారందరికీ కూడా రక్షణ భాగ్యం అనే వరాన్ని ఇస్తాడు. దేవుని మహిమ కలుగుగాక. వరం అంటే ఏంటి? మనకు అర్హత లేకపోయినప్పటికీ పొందుకున్నదే వరం అవుతుంది. మొదటి ఏంటి? క్రైస్తులుగా మనం పొందుకున్న రక్షణ వరం. రెండవది ఏంటంటే పరిశుద్ధాత్మ వరం మనకు అందుతుంది. దేవునికి మహిమ కలుగుగాక. మనల్ని నడిపించడానికి ఎవరుంటారు? పరిశుద్ధాత్ముడే ఉంటాడు.
ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఆయన ప్రత్యక్షతను మరింత పెంచుకుని నన్ను దైవనరుడిగా ఏం గుర్తించాలనే ఉద్దేశంతో ఆయన చెప్పిన ఒక సత్యం ఏంటండి, నేను దేవుని వరమున, నేను దేవుని వరమున అనే సత్యం నీకు తెలిస్తే నేను నిన్ను ఇల్లు అడగడం కాదు, నువ్వే నన్ను జీవజలం అడుగుతావు. అప్పుడు కూడా ఈమె గుర్తించలేకపోయింది. అప్పుడు కూడా ఈయన దైవనరుడు అనే విషయాన్ని అర్థం చేసుకోలేకపోయింది కాబట్టి ఆవిడ, నువ్వు యాకోబు కంటే గొప్పవాడువా? ఇదిగో యాకోబు వారు తన కుటుంబీకులు మరి కుమారులు పశుశాలన్నీ కూడా ఈ బావి నుంచే నీళ్లు తాగే, మరి వారికంటే నువ్వు గొప్పవాడువా అన్నది. అయ్యో ఈమెకి ఇంకా అర్థం కాలేదని చెప్పి ఆయన ప్రత్యక్షతను మరింత పెంచుకుని ఆయన అన్న మాట ఏంటో తెలుసా? అదే అధ్యాయము 4వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, తనను తాను త్రాగి ఆయన అడిగాను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు పట్టివాడును మరలా దప్పుకొను, నేను నీళ్లు తాగువాడు ఎవడును దప్పికొనడు. అమ్మ ఒకసారి 16 నుంచి 18 చూడండి. 16 నుంచి 18. యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకుని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పును. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా, యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిటిలుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితేవానేను. మొదటిగా దాహం అడిగినప్పుడు ఆయన దైవనరుడు అనే సత్యాన్ని గుర్తించలేకపోయాను. కాగా తన ప్రత్యక్షతను మరింత పెంచుకుని నేను దేవుని వరాన్ని అన్నాడు. అప్పుడు కూడా ఆయన దేవుని నరుడని, దేవుని కుమారుడనే సత్యము గుర్తించలేకపోయింది. ఇప్పుడు మరింత ప్రత్యక్షతను కనపరిచి రహస్యాన్ని బట్టబయలు చేశాడు. ఎవరికి తెలియని రహస్యాన్ని బట్టబయలు చేశాడు. ఇదిగో నువ్వు 5 కట్టుకున్నావు, ఇప్పుడు 6వ వాడితో సహజీవనం చేస్తున్నావు, నిజమే కదా అంటే ఈయనకి నా రహస్యం ఎలా తెలుసు అని ఆశ్చర్యపోయింది. రహస్యాలు చెప్పగలిగేది ప్రవక్తలు మాత్రమే అని చెప్పి నువ్వు ప్రవక్తవా అని అడుగుతుంది. అంటే 3వ ప్రత్యక్షతలో కూడా ఆమె ఎవరో తెలుసుకోలేకపోయింది. మొదటిగా దాహం అడిగాడు, నువ్వు యూదుడు అన్నది. రెండోదిగా నేను దేవుని వరం అన్నాడు, తాత ముత్తాతల గురించి చెప్పుకుంటూ వచ్చింది. మూడోదిగా రహస్యాన్ని బట్టబయలు చేస్తే, రహస్యాన్ని బట్టబయలు చేసే సమర్థులు ప్రవక్తలు కాబట్టి నువ్వు ప్రవక్తవా అంది. అప్పటికీ కూడా ఈయన దైవనరుడు అనే విషయం అర్థం కాలేదు. రహస్యాన్ని బట్టబయలు చేసాడు కానీ ఆమె మధ్యలోనే ఆ రహస్యం ఉంది. క్రీస్తుకి ఆమెకి మధ్యలోనే ఆ రహస్యం ఉంది. ఇతరులకి తెలియదు ఆ రహస్యం. 12 మంది శిష్యుల్ని దేనికి పంపించాడు? భోజనానికి పంపించాడు. ఇక్కడ ఎంతమంది ఉన్నాం? ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా 60 మంది ఉన్నాం. 60 మంది అందరికీ కూడా భోజనాలు తెప్పించమని నేను పంపిస్తే 60 మందిని పంపిస్తానా? వెనకాల కూర్చున్న కుర్రోళ్ళని ఒక 5 పంపిస్తానా? ముందు మాటలు చదివితే శిష్యులు దేనికి వెళ్ళారంట? భోజనం, ఆహారం తేయడానికి వెళ్ళారు. ఇప్పుడు 60 మందికి ఆహారం తేవాలని నేను పంపిస్తే 60 మందిని పంపించేస్తానా? ఒక 5-6 పంపిస్తాను. ఇప్పుడు 12 మంది శిష్యులకి, అలానే యేసుక్రీస్తు వారికి భోజనం కావాలంటే 12 మంది వెళ్ళిపోవాలా? ఇతను పంపిస్తే సరిపోద్ది కదా. ఆ రహస్యం ఆయనతో ఎంతో సన్నిహిత్యం కలిగిన శిష్యులకు కూడా తెలియడానికి ఇష్టపడలేదు. మన ప్రైవేట్ లైఫ్ని దేవుడు కాపాడతాడు. దేవుని మహిమ కలుగును గాక. అందుకని మన రహస్యాలను ఎవరితో పంచుకోవాలి? దేవునితో పంచుకోవాలి. మన ప్రైవేట్ లైఫ్ని దేవుడు కాపాడతాడు. 14 సంవత్సరాల రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ రహస్యంగా వచ్చి స్వస్థత పొందుకుని వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం అనుకుంది. అంతమందిని తోసుకుని ఆయన అంగీని మాత్రం పట్టుకుని వెనక్కి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే ఆమెకున్న జబ్బు ఇతరులతో చెప్పుకునేది కాదు. నాకు రక్తస్రావం ఉందని అంటే యూదులు ఆమెను దగ్గరికి రానివ్వరు, ఆమెను పుట్టుకోరు. అలాంటి స్త్రీని పట్టుకుంటే అపవిత్రత కలుగుతుందని యూదులు ఆమెని దగ్గర చేర్చుకోరు. ఆ జబ్బుని ఎలా పెట్టుకుంటాను బయట అని రహస్యంగా వచ్చి ఆయన అంగీని మాత్రం పట్టుకుని స్వస్థత పొందుకుని వెళ్ళిపోదాం అనుకుంది. మరి ఆ విషయం, ఆ సత్యం యేసుక్రీస్తు వారికి తెలియకుండా ఉంటుందా? ఆ మనసుని ఎరిగినవాడు కాదా క్రీస్తు? సర్లే వచ్చింది కదా, మరి స్వస్థత పొంది తీసుకుంది కదా, వెళ్ళిపోనేలే అని ఎలగొడిసాడా? లేదు, నాలోంచి మహిమ వెళ్ళిపోయింది, ఎవరు అడ్డుకున్నారు అని ఆపేశాడా? ఆపేశాడా లేదా? ఎందుకు అలాగా? ఆమె రహస్యంగా వచ్చిందనే సత్యం క్రీస్తుకి తెలీదా? తెలుసు. ఆపినప్పటికీ ఆవిడ రహస్యాన్ని బయట పెట్టలేదు. క్షమించబడ్డావు, సమాధానం కలిగి జీవించన్నాడు కానీ ఆవిడ రహస్యాన్ని బయట పెట్టలేదు. మన ప్రైవేట్ లైఫ్ని, మన రహస్యాలని దేవుడు ఏం చేస్తాడంటే కాపాడతాడు. మన రహస్యానికి దేవుడు గౌరవం ఇస్తాడు. ఎంత సన్నిహిత్యం కలిగి ఉంటారు శిష్యులు దేవునితో, వాళ్ళకే తెలియనివ్వలేదు. వాళ్ళని వేరే పనికి పంపించేసాడు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అలా పిలవడానికి కారణం ఏంటంటే ఆమె
శారీరకంగా స్వస్థత పొందుకుంది కానీ మరి ఆత్మీయంగా స్వస్థత కలగాలని ఆమెను ఆపాడు. దేని మహిమ కలిగిన కాక నాలో నుంచి వెడలిపోయింది అన్నాడు. నాలో నుంచి మహిమ వెడలిపోయింది. నేను వేసుకున్న వస్త్రంలో నుంచి కాదు. ఈ సత్యం తెలియకే కొంచెం గజ్వీజ్ అయ్యి కచ్చీఫ్లు నూనెబుడ్లు అమ్మేస్తున్నారు చాలా మంది ఈ రోజుల్లో. మహిమ ఎవరి నుంచి రావాలి? స్వస్థత ఎవరి నుంచి రావాలి? పాస్టర్ గారు నేను ఇలా చేసినంత మాత్రం నాలో నుంచి మహిమ రాదు. నా ప్రార్థన విలువ ఉంటుందేమో కానీ మహిమ రావాల్సింది ఎవరి నుంచి? తండ్రి నుంచే. దేవుని మహిమ కలిగాక. హల్లెలూయా. మేము చేతులు వేసేస్తే ఏమైపోవో. మహిమ ఎవరి దగ్గర నుంచి రావాలి? తండ్రి నుంచి రావాలి. ఇప్పుడు దేవుడు 3 ప్రత్యక్షతలను కనపరిచాడు. 3 విషయాల్లో కూడా 3 సందర్భాల్లో కూడా ఆయన దైవనరుడు అనే సత్యాన్ని గుర్తెరగలేకపోయింది. ఆ తర్వాత తెలుసుకుంటది, ఆ తర్వాత అంగీకరిస్తుంది. అదిగో ఈయన మేము ఎదురు చూసే మెస్సయ్య. దేవునికి మహిమ కలిగాక. ఈయన ఎవరో కాదు, ఈయన యూదుడు కాదు, అది తర్వాత విషయం. మా పితరుల కంటే గొప్పవాడు, ప్రవక్త కంటే గొప్పవాడు, మేము ఎదురు చూస్తున్నా మెస్సయ్య. అప్పుడు అర్థం చేసుకుని కుండను విడిచిపెడుతుంది. ఏం విడిచిపెడుతుంది? అలా ప్రతిస్పందించాలి మనం. ఎన్నిసార్లు దేవుని ప్రత్యక్షత మనకు కలిగింది. మరణ పడకల మీద ఉన్నప్పుడు దేవుడు మనల్ని లేపాడు. కష్టాల్లో నష్టాల్లో మరి కూరుకుపోతున్నప్పుడు నేను నీకు తోడుగా ఉన్నాను ఆయన చేతులు చాపి నీ స్థితిగతులు మార్చాడు. ఆ దేవుని ప్రత్యక్షత కాదా? మారేమా మనం? సరైన రీతిలో ప్రతిస్పందించామా? ప్రభా నేను నీకు తోడుగా ఉంటాను, నీ సాక్షిగా నేను మారుతాను, నిన్ను నేను అనుసరిస్తానని విడిచిపెట్టామా? ఆమె ఏం చేసింది? కొండను విడిచిపెట్టింది. అలా కొండ విడిచిపెట్టకుండా అదే కొండను పట్టుకుంటే మరలా అదే ఇంటికి వెళ్తుంది, మరలా ఉంచుకున్న వారితోనే కాపురం చేయాల్సి వస్తుంది. లేదు, కొండ విడిచిపెట్టడం అంటే జీవితాన్ని, ముందున్న జీవితాన్ని ఆమె విడిచిపెట్టింది. దేవుని మహిమ కలిగాక. నువ్వేం విడిచిపెట్టావు ఈరోజు? ఈ క్రిస్మస్ సందర్భంగా మనం ఏం విడిచిపెట్టాం? మన కొండలను విడిచిపెట్టామా? పేతురుని దేవుడు పిలుచుకున్నప్పుడు ఆయన వలలు విడిచిపెట్టాడు. యాకోబు యోహానులు ధోనిని విడిచిపెట్టారు. దేవుడు నిన్ను పిలుచుకున్నప్పుడు దేవుని కొరకు మనం ఏం విడిచిపెట్టాం? మనం ఏం విడిచిపెట్టాం? ఏమీ విడిచిపెట్టలేదు. సంవత్సరం అయిపోయింది కానీ మనం ఏమీ విడిచిపెట్టలేదు, విడిచిపెట్టలేకపోయాం. ప్రత్యక్షత ప్రతి ఒక్కరికి కలుగుతుంది. ప్రత్యక్షతనిచ్చేవాడే మన క్రీస్తు. కానీ ఆ ప్రత్యక్షతకి మనం ఎలా ప్రతిస్పందించాం? ఆమె ఎలా ప్రతిస్పందించిందంటే కొండను విడిచిపెట్టి ఇదిగో ఉంచుకున్న వాడి దగ్గరికి వెళ్ళలేదు. ఊర్లోకి వెళ్ళి ఈయన నిజమైన రక్షకుడని సువార్త ప్రకటించింది. దేవుని మహిమ కలిగాక. మనం విడిచిపెట్టినప్పుడే మన జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. విడిచిపెట్టడం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? ఏం విడిచిపెట్టాలి? దేవుని అనుసరించాలంటే ఏం విడిచిపెట్టాలంటే గతాన్ని విడిచిపెట్టాలి. ఏం విడిచిపెట్టాలి? గతం గత అంటారు కదా పెద్దలు, ఏమంటారు? ఆ గతాన్నే పట్టుకుని కూర్చుంటే అదే గతం మన భవిష్యత్తుని చెడగొడుతుంది. కాబట్టి మనం ఏం విడిచిపెట్టాలి? గతాన్ని విడిచిపెట్టాలి. వెనక్కి తిరిగి చూడకూడదు. మరలా ఈ 25వ సంవత్సరంలో మనం రాబోతా ఉన్నాం. క్రిస్మస్ పండుగ తర్వాత న్యూ ఇయర్. వెనక్కి తిరిగి చూసేవారుగా మనం ఉండకూడదు. వెనక్కి తిరిగి చూస్తే ఏమవుతుంది? ఒకసారి అపొస్తలుడైన పౌలు భక్తుడు అన్న మాటని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనము. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకున్నాను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకే వేగురపడుచున్నావు. వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకే వేగురపడుచున్నావు. గతాన్ని పట్టుకోబాక, గతం గురించి తలంచుకుని చింతించబాక. 25 సంవత్సరంలో గురి యొద్దకే పరిగెట్టే క్రైస్తులుగా మనం మారాలి. దేవుని దూతలు చాలా స్పష్టంగా చెప్తాయి, లోతు నీ కుటుంబం తీసుకుని నువ్వు పారిపోవాలి. చాలా భయంకరంగా సొదొమ గొమొర్రా అని దేవుడు నాశనం చేయబోతా ఉన్నాడు. కానీ వెనక్కి తిరిగి చూస్తుంది లోతు భార్య, అక్కడికక్కడే ఉప్పు స్తంభంగా మారిపోయింది. మరి ఐగుప్తు దేశంలో నుంచి దేవుడు యూదులందరినీ విడిపించినప్పుడు పగలు మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగాను అన్నాడు. ఆ మేఘస్తంభం కానీ అగ్నిస్తంభం కానీ ఒక్క అడుగు కూడా వెనకేసింది లేదు. ముందుకెళ్ళే కానీ వెనకడిగేసింది ప్రజలు. దేవుని మహిమ కలిగాక. మనం ముందుకు అడుగు వేసేలా ఉండాలి కానీ వెనకడుగు వేయకూడదు. 3 ప్రత్యక్షతల్లోనే ఆ జీవితాన్ని మార్చేసుకుంది. మనకెన్ని ప్రత్యక్షతలు కలిగాయి? ఎంత క్రైస్తవ అనుభవం ఉంది? కనీసం నెలకి దేవుడు ఒక్కసారి ప్రత్యక్షతను కనపరిచినప్పటికీ ఎప్పుడు మారాలి? మనం ఎప్పుడో మారిపోవాలి. దేవుని మహిమ కలిగాక. హల్లెలూయా. అలా మరలా ఆయన చేసిన ప్రత్యక్ష పెద్దదేం కాదు. మొదటగా ఆయన దాహం అడిగాడు, అప్పుడు తెలుసుకోలేకపోయింది. సహజమే, అది తెలుసుకోలేదు. ఆయన దైవనరుడని సత్యము ఆమెకి అర్థం కాలేదు. తర్వాత నేను దేవుని వారమని అన్నాడు. ఆ తర్వాత రహస్యాల్ని బయట పెట్టాడు. అంతకంటే అద్భుతాలు మన జీవితంలో జరిగాయి.
అంతకంటే గొప్ప గొప్ప అద్భుతాలు దేవుడు మన జీవితంలో చేశాడు. అనారోగ్య పాలైనప్పుడు మనల్ని అందరినీ స్వస్థపరిచి నిలబెట్టాడు. ఇంకా సజీవ లెక్కలో మనం ఉన్నామంటే కేవలం ఆయన కృప. మరి ఇన్ని ప్రత్యక్షతలు పొందుకున్న క్రైస్తులైన మనం మన కొండను విడిచిపెట్టామా? ఆ కొండను విడిచిపెట్టినట్లుగా మరి గత జీవితాన్ని తిరిగి చూడనట్లుగా మనం చూసామా? దేవుని మహింకల్ని గాక. హల్లెలూయా. కొండను విడిచిపెట్టి ఉంచుకున్న వారి దగ్గరికి వెళ్ళలేదు. ఇంకా అదే కొండను పట్టుకుంటే మరలా యథావిధి జీవితం. లేదు, జీవితాన్ని మార్చుకోవాలనుకుంది, కొండను విడిచిపెట్టింది, డైరెక్ట్గా ఊర్లోకి పరిగెట్టింది. ఇంకొక విషయం ఏంటంటే అప్పుడు దాకా ఒంటరిగా వచ్చే ఈమె ఎక్కడ లేని ధైర్యం వచ్చేసింది. అప్పుడు దాకా ఎలా వచ్చేది? ఒంటరిగా వచ్చేది. అందరూ సూటిపోటి మాటలంటారని, నాకున్న సాక్ష్యాన్ని బట్టి ఎలా కోలం చేస్తారని, అవహేళన చేస్తారని, చిన్న చూపు చూస్తారని. అందరూ నీడపట్టిన ఇంట్లో ఉంటే ఎండాకాల సమయంలో మరి ఎండలో ఒక్కరితే కుండ పట్టుకుని నిలిచి, అలాంటి ఆమెకి ఎంత ధైర్యం వచ్చిందో మరి ఎక్కడికి వెళ్ళిపోయింది? డైరెక్ట్గా ఆ ఊర్లోకి పరిగెట్టుకుని వెళ్ళిపోయింది. ఆ ధైర్యం మనకుందా? 3 ప్రత్యక్షతలో సువార్త ప్రకటించడానికి నిర్ణయం తీసుకుంది. మనం ఎన్ని సంవత్సరాల నుంచి కూర్చున్నాం? ఎంత సువార్తను పాటించాం? సువార్త అనుభవం ఉందా మనకి? ఒక ఆత్మను రక్షించి దేవుని మందిరాన్ని తీసుకొచ్చే అనుభవం ఉందా మనకి? లేదు. 3 ప్రత్యక్షతల్లోనే తన జీవితాన్ని మార్చుకుని సువార్త ప్రకటించడానికి ఆమె ఏం చేసింది? నిశ్చయించుకుంది. ఇన్ని సంవత్సరాలు, ఇన్ని ప్రత్యక్షతలు, ఇన్ని మేలులు, ఇన్ని దీవెనలు ఒక్కరిని కూడా తీసుకురాలేదు మనం. మరి చూడండి, అలా ముందుకు వెళ్ళినట్లయితే కొన్ని బంధాలను కూడా విడిచిపెట్టాలి. మొదటిగా ఏం విడిచిపెట్టాలి? గతాన్ని విడిచిపెట్టాలి, బంధాలను కూడా విడిచిపెట్టాలి. అన్నిటితో మన పని ఏంటండి? వారితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. వాళ్ళతో మనం ముందుకెళ్ళిపోతున్నాం అంటే, వాళ్ళతో కలిసిపోతున్నాం అంటే మనల్ని వాళ్ళు చెడగొడతారు తప్ప మనం వాళ్ళని మార్చే అవకాశం లేనే లేదు. ఆ వివక్షణ, ఆ పరిశుద్ధత, ఆ పవిత్రత ఉన్నంత వరకు వాళ్ళని టచ్ చేయాల్సిన పని మనకే లేదు. నేను చాలాసార్లు చెప్పాను, మరలా చెప్తున్నాను. ఒకళ్ళు లేసి అనిల్తో స్నేహం చేస్తే తప్పేంటి? యేసుక్రీస్తు ప్రభువారే మరి వ్యభిచారులతో కూర్చుని భోజనం చేశాడు, దొంగతనం చేసిన వారితో రాసుకుని పూసుకుని తిరిగాడు, అబద్ధం ఆడేవారితో గంటలు మాట్లాడాడు. అలాగా మేము వాళ్ళతో స్నేహం చేస్తే, దేవుడు అంటే ఏంటో తెలియని ప్రజలతో మరి కలిసికట్టుగా ఉంటే తప్పేంటి? ఆయనకున్న పరిశుద్ధత, ఆయనకున్న సమర్పణ, ఆయనకున్న నడిపింపు వేరు. మనకి ఈత రాదు, ఆయనకి ఈతొచ్చు. కాలంలో ఆయన దూకేశాడని చెప్పి ఈత రాకపోయినా మనం దూకెత్తే ఏమైనా ఉంటామా? మనం ఏం చేయాలి? ఈత నేర్చుకుని దూకాలి. మన బతుకులు సరిగ్గా లేవు ఇప్పుడు, కానీ అన్నిలతో మనకి సాంగత్యం. అది ఏమాత్రము కూడా మేలు కాదు. చాలా మంది స్త్రీలు దేవుని నమ్ముకోలేదండి, మరి పెళ్లి చేసుకోవచ్చా? పెళ్లి చేసుకున్నాక మార్చేస్తాను నేను. ఏంటి? పెళ్లి చేసుకున్నాక మార్చేస్తాను. వాళ్ళతో స్నేహం చేయాలి, నేను కాదంటలేదు. వాళ్ళని మార్చడానికే మనం ప్రయాసపడాలి. వ్యభిచారులతో కూర్చుని భోజనం చేశాడు కానీ వారితో వ్యభిచరించలేదు దేవుడు. దొంగతనం చేసిన వారితో రాసుకుని పూసుకుని తిరిగాడు కానీ వారితో కలిసి దొంగతనం పదాన్ని నేను వస్తాను అనలేదు. మరి మీరు ఎలా ఉన్నారు? బయట వారితో స్నేహం చేస్తున్నారు, మంచిదే. సినిమాకి రమ్మంటే వెళ్ళిపోతున్నారా? అలాగే అవదు. దేని మహింకల్ని ఆక. ఇప్పుడు బల్ల మీద మనం ఉన్నాం, బల్ల మీద నిలబడి మనం ఉన్నాం, కింద వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మనల్ని లాగడం ఈజీయా, మనం వాళ్ళని పైకి లాగడం ఈజీయా? బల్ల మీద మనం ఉన్నాం, కింద వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మనం లాగడం ఈజీయా, వాళ్ళ మనం లాగడం ఈజీయా? కింద ఉన్న వాళ్ళే బల్ల మీద ఉన్న మనం లాగడం ఈజీ. అలా లాగేస్తారు, చూసుకోండి. అలాగే వాళ్ళని విడిచిపెట్టమని కాదు, అసలు సువార్త ప్రకటించాలి, అదే కదా బైబిల్ కాన్సెప్ట్. కానీ మన నీతిని, యథార్థతని పోగొట్టుకోకూడదు. ఆ సాంగత్యంతో, ఆ స్నేహంతో మన నీతి యథార్థతలో పోగొట్టుకోకూడదు. దేని మహింకల్ని ఆక. హల్లెలూయా. గతాన్ని విడిచిపెట్టాలి, సాంగత్యాన్ని, దేవునికి ఇష్టం లేని సాంగత్యాన్ని విడిచిపెట్టాలి. దేని మహింకల్ని ఆక. హల్లెలూయా, హల్లెలూయా. చింతలను విడిచిపెట్టాలి. ఏం విడిచిపెట్టాలండి? చింతలను విడిచిపెట్టాలి, శారీరక క్రియలను విడిచిపెట్టాలి. మరి శారీరక క్రియలను విడిచిపెట్టాలంటే ఒకసారి కీర్తనల గ్రంథము 119:11 మనం చూసుకున్నట్లయితే, 119:11, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకుని ఉన్నాను. ఆయన ఎదుట పాపం చేయకుండా మనం బ్రతకాలంటే మన హృదయంలో ఏముండాలి? వాక్యం ఉండాలి. వాక్యమే జీవపోటలుగా మనల్ని నడిపించాలి. ఆ వాక్యం లేకపోతే దేవుని విరుద్ధంగా, ప్రజల విరుద్ధంగా ఖచ్చితంగా పాపం చేసేవారికి మనం మారిపోతున్నాం. ఇప్పటికే మన కొండను విడిచిపెట్టలేకపోతున్నాం అంటే ఈ వాక్యం మనలో లేదు. నేను వాక్యమై ఉన్నాను అన్నాడు, శబ్దమై ఉన్నాను అన్నాడు.
ఆ దేవుడు మనలో లేకపోతే పాపం చేసే అవకాశము ఖచ్చితంగా ఉంటుంది. కొన్నిసార్లు టెంప్టేషన్లో మనం పడతాం. చెయ్యాలా వద్దా, చెయ్యాలా వద్దా, ఈ రెండింటి మధ్యన సందిగ్ధంలో ఉండిపోయావు, ఖచ్చితంగా నువ్వు చేసేస్తావు పాపం. ఆన్ ద స్పాట్ నీ డెసిషన్ ఏమైపోవాలంటే చేయకూడదా అనిపోవాలి. చేయాలా వద్దా, చేయాలా వద్దా, ఆ పాపం చేయాలా వద్దా అని సందిగ్ధంలో మధ్యలో ఉండిపోయావు, యూ విల్ ఎండ్ అప్ డూయింగ్ దట్ సిన్. అబద్ధమైన మాటలు. మనం నిజంగానే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ఉంటే, నిజంగానే ప్రార్థనాపూర్వకంగా దేవుని ఆత్మతో నడిపించబడితే చేయాలా వద్దా అని సందిగ్ధంలో ఉండవు. మనం ఆన్ ద స్పాట్ చేయకూడదని డెసిషన్ తీసుకుంటాం. ఇదిగో విడిచిపెట్టాలంటే ఇవన్నీ మనం విడిచిపెట్టాలి. వెంటనే విడిచిపెట్టేసింది. ఇంటికి వెళ్ళాక ఆలోచించలేదు, ఈయన నిజంగానే దేవుడు కదా, ఈయన గురించి రేపు నుంచి షెడ్యూల్ వేసుకుని ప్రోగ్రామ్ చేసుకుని ప్లాన్ వేసుకుని మరి సువార్త ప్రకటన లేదు. ఆన్ ద స్పాట్ ఏం చేసింది? మనం ఆన్ ద స్పాట్ విడిచిపెట్టగలుగుతున్నావా? నిన్న కేరళకి వెళ్ళినప్పుడు చాలా మంది ప్లానింగ్ లేదన్నారు. ప్లానింగ్ లేకుండా చేసేస్తాం ఏంటి అన్ని? ప్లానింగ్ లేకుండా మెసేజ్ పెడతాం. మీకు ప్లానింగ్ ఉంది, కానీ ప్లానింగ్కి మీరు సహకరించట్లేదు. ప్లానింగ్ వేసేస్తే సరిపోయిందా? ఆ ప్లానింగ్ విజయవంతంగా పూర్తి అవ్వాలంటే మీ సహకారం ఉండాలా లేదా? చాలా మంది అంటే చాలా మంది నాకు సలహా ఇచ్చారు. మేము ప్లానింగ్ వేసాం, నేను విజయ్ కుమార్ గారు కూర్చొని ప్లానింగ్ వేసాం. ప్లానింగ్ వేసిన మేము ఊరికి ముందే వచ్చేసాం. 8 గంటలు మేము రమ్మంటే 7 గంటలు నేను వచ్చి కూర్చున్నాను, 7:30కి ఆయన వచ్చి కూర్చున్నాడు. మరి మీరు రాలేదు, మరి లేట్ అవుదా? అలాగా ఈ ప్లానింగ్ చేసుకున్న తర్వాత చూద్దాం అన్నట్టుగా లేదు. ఆన్ ద స్పాట్ ఏం చేసింది? దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆ ప్రతిస్పందనలో మధురమైన ఫలభరితమైన జీవితంగా ఆమె జీవితం మార్చుకుంది. యోహాను సువార్త 4:39-40 మనం చూసుకున్నట్లయితే, నేను ముగిస్తున్నాను. యోహాను సువార్త 4:39-40. నేను చేసినవన్నీ నాతో చెప్పునని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ ఒక మాటను బట్టి ఆ ఊరిలోని సమరయుల్లో అనేకులు ఆయన యొద్ద విశ్వసించరు. అప్పుడు దాకా ఆమెను చిన్నచూపు చూసిన వారు ఆమె ఎందు ఎలా విశ్వసించారంటే, నడిపించబడుతుంది పరిశుద్ధాత్మ శక్తితో. దేని మహిమ కలుగును గాక. నీకు నువ్వుగా నేను సువార్త ప్రకటించేస్తాను, ఏ సాక్ష్యం లేకుండా, ఏ సిద్ధపాటు లేకుండా అంటే కుదరదు. నువ్వు చేయలేవు అలాగా. నీ వెనక ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి, ఆయన నడిపింపు ఉండాలి. అప్పుడు దాకా చిన్నచూపు చూసిన వారు, హీనమైన మాటలు అన్నవారు ఈవిడ మాటలు ఎలా నమ్మిసి ఆయన కోసం వచ్చేసారు? ఎందుకంటే ఆమె మారింది, కొన్నను విడిచిపెట్టింది, ఆమెలో దేవుని సన్నిధి ఉంది. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. 2 రోజులు అక్కడ ఉండిపోమన్నారు యేసుక్రీస్తు ప్రభువారిని. ప్రభువా, మేము ఎదురు చూస్తున్న మెసేజ్ కాబట్టి 2 రోజులు మాతో ఉండిపో, ఇదిగో పరలోక రహస్యాలన్నీ మాకు బోధించడం మొదలంటే ఆ 2 రోజుల మీటింగ్లో ఆవిడ కూర్చుండిపోయింది. ఇంకా ఇల్లు గుర్తుకు రాలేదు ఆవిడకి. ఏం గుర్తుకు రాలేదు? 2 రోజుల మీటింగ్లో 3 రోజులు మీటింగ్ పెడతాను వరుసగా. మీకు ఇల్లు గుర్తుకు రావాలి చెప్తాను మీకు. సెలవులు వచ్చినప్పుడు మన ఎలిసే గారు మంచి సలహా ఇచ్చారు, హోల్ నైట్ ప్రేయర్. హోల్ నైట్ ప్రేయర్ రాత్రి కూడా చెప్పారు. అందరూ సిద్ధపడండి, ఇల్లు గుర్తుకు రాకూడదు. ఏం గుర్తుకు రాకూడదు మీకు? హోల్ నైట్ ప్రేయర్ అంతా ఉండిపోవాలి మనం. దేని మహిమ కలుగును గాక. ఏదో నీళ్ళు చేతుకోవడానికని వచ్చింది, ప్రిపరేషన్ ఏమీ లేదు. 2 రోజులు అక్కడే ఉండిపోయింది, ఆ మీటింగ్లోనే కూర్చుండిపోయింది. మనం కూడా అలా కూర్చోవాలి. కాబట్టి ఈ దినాన్న, ఈ సమయాన్ని, క్రిస్మస్ సందర్భంగా దేవుని ప్రత్యక్షతను మనం పొందుకోవాలి. పొందుకున్న ఆ ప్రత్యక్షతకు సరైన రీతిలో ప్రతిస్పందించాలి. ప్రత్యక్షత ఖచ్చితంగా వస్తుంది. క్రైస్తవుల జీవితాల్లో దేవుని ప్రత్యక్ష లేకుండా ఎవరో లేనేలేరు. కానీ ఆ ప్రత్యక్షత ఇంకా మన జీవితాన్ని మార్చలేకపోతుందనంటే ఆ ప్రత్యక్షత సరైన ప్రతిస్పందన ఇవ్వలేకపోతున్నాం. ఆ ప్రతిస్పందనలో మన జీవితాన్ని ఫలభరితమైన జీవితాలుగా మార్చుకోలేకపోతున్నాం. ఎందుకు? అక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండిపోయిందంటే సరైన రీతిలో ప్రతిస్పందన మన నుంచి లేదా. సరైన రీతిలో ప్రతిస్పందించే క్రైస్తవులుగా ఇదేనా మనం బ్రతకాలి. వచ్చే సంవత్సరం నుంచి ఈ సంఘం ఉన్నతమైన రీతిలో ఆశీర్వాదాలు పొందుకోవాలి, ఉన్నతమైన రీతిలో అభివృద్ధి చెందాలి. అటు ఆర్థికంగాను, ఇటు మరి జనాల్లోని ఏ విషయంలో కూడా కొదువై ఉండకూడదు. నేను ఒక్కనే చేయలేను. మీ సహకారం నాకు కావాలి, మీ ప్రార్థన నాకు కావాలి, మీ అండదండలు నాకు కావాలి, మీ సలహాలు నాకు కావాలి. మీరు నాకు తోడుగా ఉంటే వచ్చే సంవత్సరం ఉన్నతమైన రీతిలో ఆశీర్వాదం చూడబోతున్నాం. దేని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇటు మాటలను దేవుడు దీవించి ఆశ్రయించింది గాక. మనం అందరూ లేచి నిలబడదాం.
దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన ఉన్నతమైన సమయాన్ని బట్టి, ఆయన మనతో మాట్లాడిన విధానాన్ని బట్టి, ప్రభా ఇదిగో నేను సమరయ స్త్రీ వంటి జీవితాన్ని కలిగి ఉండాలి. మీ ప్రత్యక్షతను పొందుకున్న నేను నా కొండను విడిచిపెట్టి మీ స్వార్థ కోసం నేను పరుగులు పెట్టాలి. ప్రభా నా వారిని, నా ఇంటిని మర్చి మీలో నేను బ్రతకాలి నాయన. నా ప్రాధాన్యత, నా ప్రాముఖ్యత అన్నీ నీవై ఉండాలని మనందరం కూడా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, పవిత్రుడా, మీకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు, ప్రభావములు చెల్లించుకుంటా ఉన్నాను. మీకు ఇష్టమైన మీ చిత్తానుసారమైన జీవితాన్ని మాకు అనుగ్రహించిన ప్రభా, మీలో మేము బ్రతకగల భాగ్యాన్ని అనుగ్రహించమని మేము వేడుకుంటా ఉన్నాం నాయన. ఇదిగో ఇన్ని దినాలు గడిచిపోయాయి నాయన, ఇన్ని సంవత్సరాలు తరలిపోయాయి నాయన. నన్ను ప్రేమించి, నన్ను ఆదరించి ఎన్నో ప్రత్యక్షతలు నాకు ఇచ్చారు నాయన. అయినప్పటికీ నాలో ఉన్న పాప స్వభావాన్ని బట్టి, లోకం మీద ఉన్న ప్రేమను బట్టి ఆ ప్రత్యక్షతకు సరైన రీతిలో ప్రతిస్పందించలేకపోయాను నాయన. నా జీవితాన్ని ఫలభరితమైన జీవితంగా మార్చుకోలేకపోయాను ప్రభా. కనీసం ఈ సంవత్సరం నాడైనా, ఈ క్రిస్మస్ సందర్భంగా అయినా నా జీవితాన్ని నేను మార్చుకోవడానికి సహాయం చేయండి ఆయన. మీ పరిశుద్ధాత్మ శక్తితో నేను నింపబడి మీ స్వార్థను ప్రకటించాలని నిర్ణయం తీసుకోవడానికి సహాయం చేయండి ప్రభా. మీ సంఘం కోసం పాటుపడాలనే ఆలోచన నాలో పుట్టించండి. మీరు ఇచ్చే ప్రత్యక్షతకు సరైన రీతిలో ప్రతిస్పందించడానికి, నా జీవితాన్ని ఫలభరితమైన జీవితంగా మార్చుకోవడానికి మీరే నాకు సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను ఆయన. అప్పటి వరకు వచ్చిన చూపు చూసిన ఆ స్త్రీ వెళ్ళి సువార్తను ప్రకటించగానే ఆమె మాటలు నమ్మినట్లుగా, ప్రభా నేను సువార్త ప్రకటిస్తున్నట్లుగా, ప్రభా నా మాటలు నమ్మడానికి, ప్రభా నన్ను చూసి మీరే నిజమైన దేవుడిని అంగీకరించి సన్నిధికి రావడానికి సహాయం చేయండి. అట్టి సిద్ధపాటును మాకు అనుగ్రహించండి ప్రభా. రాబోతున్న నూతన సంవత్సరంలో నూతనమైన నిర్ణయాలను తీసుకోవడానికి, సమర్పణని కలిగి ఉండడానికి సహాయం చేయండి ప్రభా. నీ సంఘం కోసం నేను పాటుపడాలని ఆలోచన, ఆశను నాకు అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను. మమ్మల్ని అందరినీ మీకు అప్పగించుకుంటా ఉన్నాను. మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు నాయన. నూతన సంవత్సరాల్లో నూతన క్రియల్ని ప్రభా, ఉన్నతమైన అద్భుతాలను మేము చూడాలని మేము ఆశపడతా ఉన్నాను నాయన. మా ఆశని ప్రభా నెరవేర్చండి ప్రభా. ఆశగల ప్రాణాలను తృప్తిపరుస్తానన్నారు నాయన. వాళ్ళందరినీ తృప్తిపరచమని ప్రభా, అభివృద్ధి గల సంఘం ఈ సంఘాన్ని చూసే భాగ్యాన్ని అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను. వాళ్ళందరూ దీవించండి, ఆశ్రయించండి. సంఘ బిడ్డలు మీకు అప్పగించుకుంటా ఉన్నాను. వారు చేస్తున్న పనిబాటులో మీరు తోడుగా ఉన్నాను నాయన. మీ జ్ఞానాన్ని, తెలివిని, ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని వారికి ఇచ్చి నడిపించమని మేము వేడుకుంటా ఉన్నాను నాయన. ప్రభా మీ ఆత్మతో మాత్రమే వారు నడిపించబడ్డానికి సహాయం చేయండి ప్రభా. మాకున్న జ్ఞానాన్ని, మాకున్న శక్తియుక్తుల్ని ఆధారం చేసుకోవడం కాదు కానీ ప్రభా, మా బాహుబలము, మా దుర్గము, మా శైలము, మా కోట మీరని మిమ్మల్ని ఆనుకుని ఆధారం చేసుకుని మా జీవితాలు ముందు కొనసాగిపోయే భాగ్యాన్ని దయచేయమని మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను నాయన. ప్రభా మరి మా ప్రియులు ప్రభా, మరి తోటి శ్రీని గారు ఇంటికి వెళ్తుండగా ప్రభా, ఆయన ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి నాయన. ప్రభా మీ హస్తం ఉంచండి నాయన. ప్రభా అక్కడ గడిపిన నాళ్ళలో కూడా సంతోషంగా గడిపి మరలా ఈ సేవలో, సహవాసంలో ముందు కొనసాగడానికి సహాయం చేయండి. అలానే మా ప్రియులు ప్రభా సునీల్ కూడా మీకు అప్పగించుకుంటా ఉన్నాను ఆయన. ప్రభా బిడ్డ ఉన్నస్తుంది ఆయన. ప్రభా మరి ఇంటి దగ్గర ఉన్న భార్యని, పిల్లల్ని మీరు దీవించండి, ఆశ్రయించండి. మీరు సమర్పణ కలిగి మీ సేవలో మరి వాడబడుతున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. మీ కృపలో, మీ దయలో మరి నూతన సంవత్సరంలో ఇంకా అద్భుతంగా ఆ బిడ్డను వాడుకోమని మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను. ఉన్నతమైన సమర్పణ కలిగి ఆ బిడ్డ ముందు కొనసాగడానికి సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను. ప్రభా దీవించండి, ఆశ్రయించండి, హెచ్చించండి, బలపరచండి. ప్రభా మీలో బ్రతికించుకోమని మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను. ప్రభా ఈ వాతావరణం కారణంగా అనేక మంది అనారోగ్య పాలయ్యారు నాయన. వారందరి మీద కూడా మీ స్వస్థత గల హస్తాల నుంచి స్వస్థపరచమని మేము వేడుకుంటా ఉన్నాను. ప్రభా జరగబోయే పనులు మీకు అప్పగించుకుంటా ఉన్నాను. ప్రభా ప్రతి ఒక్కరు కూడా సేవలను అందుకుని ప్రభా మీ ప్రత్యేకతలో స్థిరపడడానికి, ప్రభా ఉన్నతమైన రీతిలో పండుగలు జరుపుకోవడానికి సహాయం చేయండి. అటు సమయాన్ని, వెసులుబాటుని, సౌలభ్యాన్ని వారికి దయచేయమని మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను నాయన. ఉన్నతమైన కార్యాలని, దీవుల్ని ప్రభా ఈ పండుగ దినాల్లో మా మీద ఉంచమని మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను నాయన. ఆ సమరయ స్త్రీ కొండను విడిచిపెట్టినట్లుగా మా పాత జీవితాన్ని, పాప స్వభావాన్ని విడిచిపెట్టి మీలో మేము బ్రతకడానికి కృప చూపించమని మమ్మల్ని వేడుకుంటా ఉన్నాను నాయన. ఇంకా పనిబాట్లు లేని వారు అనేక మంది ఉన్నారు ప్రభా, వారిని మీరు జ్ఞాపకం చేసుకొని అద్భుత ఆశ్చర్యకరుడు నీవై ఉన్నావు నాయన. అసాధ్యమైనది ఏదీ లేదు నాయన. సమస్తము సాధ్యపరచగల దేవాది దేవుడు నీవేనని మిమ్మల్ని ఆనుకుని ఆధారం చేసుకుని మీ పట్ల విశ్వాసం ఉంచి ప్రభా గొప్ప స్థితిగతులను వారు పొందుకోవడానికి కృప చూపించండి. మరి ముఖ్యంగా జరగబోయే మరి క్రిస్మస్ ని, వాచ్ నైట్ సర్వీస్, న్యూ ఇయర్ ని మీకు అప్పగించుకుంటా ఉన్నాను నాయన. ఆర్థిక ద్వారాలు తెరవండి నాయన. అనేక మంది వచ్చి మేము స్తుతించడానికి, ఆరాధించడానికి సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను నాయన. ప్రభా పండుగల కొరకు మరి సమర్పణ కలిగి పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు. వారి ఇచ్చిన కానుకలను బట్టి మీకు వందనాలు. ఇచ్చిన దానికంటే వేరే ప్రతిఫలంతో వారిని స్థిరపరిచి, బలపరిచి, నడిపించుకోమని మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు, ప్రభావములు చెల్లించుకుంటూ మా జీవితాలను అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో వేడుకున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయము, ప్రవేశ రక్తమే జయము. ప్రవేశనామలు సంపూర్ణమైన విజయం కలిని ఆక, అపవాది కలిగిన మన నాశనం కలిని ఆక. మన తండ్రి అయిన దేవుని యొక్క, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప,
పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహాస్మ ఆయన సన్నిధి సదాకాలము మనకి రానున్న పండుగలకి తోడైండి నడిపించింది గాక. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలండి.